కలుగునుగాక అనే కృతజ్ఞత వందనాలు తెలియపరుచుకుంటున్నాను. దేవుడు మరలా మీ మధ్యలో దేవుని యొక్క సత్యాన్ని అందించుటకు నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుని ఈరోజు యొక్క పాఠానికి పోకముందు కూడా గడిచిన వారం నేను కుప్పం ఎక్లీషియాకి వెళ్ళి ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి ప్రియ సహోదరులు కూడా వారి యొక్క ప్రేమను మీకు పంచిపెట్టమన్నారు. అదిను మీ మధ్యలో నేను వారి యొక్క ప్రేమను పంచుకుంటున్నాను. తర్వాత కొంతమంది సహోదరులతో నేను డిస్కస్ చేశాను. వారి యొక్క ప్రేమను కూడా మీ మధ్యలో పంచుకోమన్నారు. విశేషంగా బ్రదర్ శ్యామరల్ బాగాయం ఉన్నటువంటి సహోదరుడు కూడా ఆయన యొక్క ప్రేమను పంచిపెట్టమన్నారు. దాని తర్వాత బ్రదర్ సోక్రటీస్ బెంగళూరు నుంచి సహోదరుడు కూడా విశేషంగా అడిగినట్టుగా తెలియమన్నారు. ప్రతి ఒక్కరికి ఆ యొక్క ప్రేమను నేను తెలియపరచుకుంటున్నాను. ఈరోజు యొక్క పాఠాన్ని ఇక్కడ మనం వెళ్దాం. ప్రియమైన సహోదరులారా, అక్కడ కింద కూర్చున్న వాళ్ళు వచ్చి చార్లో కూర్చుంటే బాగుంటుంది. స్త్రీలు పిల్లలు ఉంటే కూర్చోండి, పిల్లలు లేకపోతే చార్లో వచ్చి కూర్చోండి. ఎందుకంటే మనం ఒక 1.5 అవర్ 1 అవర్ దేవుని యొక్క సత్యాన్ని మనం వినుటకు వచ్చేస్తున్నాం కాబట్టి ఒక డిసిప్లిన్తో దేవుని యొక్క సత్యాన్ని మనం విందాం. ఈరోజు యొక్క పాఠం కూడా మనం గమనించినట్లయితే అబిగయెల్, ఈ యొక్క పేరు మీరు విన్నారు. ఎవరు ఈమె? నాబాల్ యొక్క భార్య, తర్వాత దావీదు యొక్క భార్య. ప్రియమైన సహోదరులారా, బ్రదర్ నిన్న గ్రూప్లో మెసేజ్ పోస్ట్ చేశారు. ఒక అధ్యాయం మొత్తం మీరు చదువుకోరండి అని చెప్పి. చదువుకొచ్చారా? చదివారు. ఎంతమంది చదివారా? మిగతా వాళ్ళు చదవలేదు కాబట్టి నేను మొత్తం తీస్తా. 4 చదివి ఉన్నారు కాబట్టి నేను మొదటి నుంచి 44 వాక్యాలు మనం చదువుదాం. ఎందుకంటే ఇక పాఠంలో ఉన్నటువంటి విషయాలు మనము శ్రద్ధగా ధ్యానించాలి. దాని తర్వాత టైప్ అండ్ యాంటీ టైప్గా ఇక పాఠం మనం చూద్దాం. ఓకేనా? ప్రియమైన సహోదరులు చూడండి, ఇక ఈ అబిగయెల్ గురించి పోకముందు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ మనం గమనిద్దాం. దావీదు రాజు యొక్క జీవితంలో గమనించినట్లయితే, దావీదు రాజుగా సమూయేలు ద్వారా అభిషేకించి ఆయన రాజుగా నియమించబడలేదు. ఇంకా దానికి ముందు ఎవరున్నారు? సౌలు రాజుగా పరిపాలిస్తూ ఉన్నాడు. ఇలా పరిపాలిస్తున్నప్పుడు ఇప్పుడు సౌలుకిను దావీదు రాజుకి కొద్దిగా ఏమైంది, ప్రాబ్లం క్రియేట్ అయ్యి ఇద్దరికి యుద్ధంగా పోరాడుతూ ఉన్నారు. ఎలాగైనా దావీదు రాజుని చంపేయాలని ఇక సౌలు రాజు పోరాడుతూ వస్తున్నాడు. ఎలా పోరాడుతున్నాడు? దొరికితే చంపేయాలి. ఎవరిని? దావీదు రాజుని. అయితే దేవుని దైవిక ప్రణాళిక అనేది ఒకటి ఉంది కాబట్టి దేవుడు ఆ యొక్క నియమించలే, చంపడానికి ఏ అవకాశం కూడా ఇవ్వలే. అయితే చూడండి, ఇప్పుడు ఈ యొక్క దావీదు రాజు మనం గమనించినట్లయితే సౌల్ని చంపడానికి చాలా అవకాశాలు దొరుకుతుంది. స్లైడ్ రిమోట్ వచ్చేస్తారా లేదా? ఓకే, మీరు ప్లే చేసేయండి. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇలా దావీదు రాజుకి సౌలుకి జరుగుతున్నటువంటి ఒక పోరాటంలో ఈ యొక్క స్టోరీ వస్తుంది. దానికి ముందు ఇలా జరుగుతుంది. 21వ అధ్యాయంలో మీరు 22, 23, 24 అధ్యాయాలు మీరు చదువుకున్నట్లయితే ఈ స్టోరీ అంతా ఉంది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 22, 23, 24 అధ్యాయాల్లో ఈ స్టోరీ ఉంది. అక్కడి నుంచి ఈయన ఏం చేస్తాడని చూసినట్లయితే పారిపోయి అదుల్లాం యొక్క గుహలోకి వచ్చి దాక్కునేస్తాడు. ఎవరు? దావీదు రాజు. అక్కడ అదుల్లాం యొక్క గుహలో దాక్కున్న తర్వాత ఆయనతో పాటు ఎంతమంది వస్తారు అని చూసినట్లయితే 300 మంది ఫస్ట్ వస్తారు. చదవండి, వాక్యం చదివేస్తాం. 1 సామెలు 22వ అధ్యాయము 1వ వాక్యం మనం చదువుకుందాం. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని ఎద్దుకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ చూడండి, ఇప్పుడు ఆయన ఒక ప్రాబ్లం అయిన తర్వాత ఒక గృహంలోకి వచ్చేసిన తర్వాత ఇబ్బంది గల వారందరూ కూడా ఎంతమంది వచ్చారంట? చదండి. అప్పులు చేసుకుని వారందరూ అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. చూసారా? అప్పుడుదా ఈయన ఏమయ్యాడంటే ఆ 400 మందికి ఒక రాజుగా ఉన్నాడు. ముందు నుండి నడిపించే ఒక రాజుగా ఉన్నాడు. ఎంతమంది కంటే 400 మందికి. దాని తర్వాత చదవండి.
అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. ఎక్కువ తక్కువలో 400 మందిలో వచ్చినారు. దాని తర్వాత కూడా 200 మంది వస్తారు. ఈ 400 మంది తర్వాత ఇంకా 200 మంది వస్తారు. ఇప్పుడు మొత్తం ఎంతమంది అయ్యారు? ఇంత పాటు 600 మంది అయ్యారు. ఈ 600 మందితో పాటు ఈయన ఉన్నాడు. ఎవరు? ఈ యొక్క దావీదు రాజు. ఎక్కడున్నాడు? అదుల్లాం యొక్క గుహలో ఉన్నాడు. ప్రియమైన సహోదర, ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉందని చూసినట్లయితే ఇక ఫిలిష్తీయులు యుద్ధానికి వస్తారు ఇజ్రాయెల్ మీద. వచ్చినప్పుడు ఇక్కడ సౌలు రాజు ఏం చేస్తున్నాడు? యుద్ధానికి పోయి ఈయన తన మీద వదిలేసి ఈ ఫిలిష్తీయుల యొక్క యుద్ధానికి వెళ్ళి అక్కడ ఆ యుద్ధం అంతా కంప్లీట్ చేసి తిరిగి మరలా ఇక్కడికి వస్తాడు. ఎవరి దగ్గరికి? దావీదు రాజు దగ్గరికి వస్తాడు. ఇప్పుడు ఆయన దావీదు రాజు కూడా వెళ్ళి మనం చూసినట్టయితే ఆ ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తాడు. ఇలా చేసిన తర్వాత ఇద్దరు మళ్ళా ఈయన మీద పగబట్టుకొని వస్తాడు. ఎవరు? ఇక సౌలు రాజు. ఈ సౌలు రాజు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందని మనం చదువుకుందాం. 1 సామెలు 25వ అధ్యాయం 1వ వాక్యం చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, ఈయన దావీదు రాజుకి సౌల్ని చంపాలని అవకాశం దొరుకుతుంది. దొరికినా కూడా ఏం చేయడానికి చూసినట్లయితే తన్ను చంపడు. ఇప్పుడు ఆయనకు గుర్తుగా ఉండడానికి ఏం చేస్తాడంటే ఆయన నిద్రపోతున్నప్పుడు, సౌలు రాజు నిద్రపోతున్నప్పుడు ఆయన దగ్గర నుంచి కొద్దిగా వస్త్రాన్ని కత్తితో చింపుకొని తెచ్చి మళ్ళీ చూపిస్తాడు. ఇప్పుడు చంపాలని నేను నిర్ణయించుకున్నా, కానీ నువ్వు దేవుని ద్వారా అభిషేకించబడినట్టు వ్యక్తి కాబట్టి నేనేం చేయకూడదు, చంపకూడదని ఒక ఉదాహరణగా ఒక క్లాత్ని తెచ్చి చూపిస్తాడు. ఎవరికి? సౌలు రాజుకి. అవకాశం దొరుకుతుంది చంపేయడానికి. ఎవరిని? సౌల్ని. దావీదు రాజుని కాదండి, సౌల్ని చంపేయాలని అవకాశం దొరికినా కూడా చంపడు. ఎందుకంటే దేవుని ద్వారా అభిషేకించబడినాడు కాబట్టి చంపకూడదని నిర్ణయించుకొని వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇలా ప్రాబ్లం జరుగుతూనే ఉంటుంది. జరిగినప్పుడు సందర్భంలో ఏమవుతుందని చూసినట్లయితే ఇక సమూయేలు, ఆయన అందరికీ పెద్దగా ఉన్నటువంటి సమూయేలు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆ సావుకి ఏం చేస్తారని చూసినట్లయితే అందరూ ఏం చేస్తారని అందరూ కలిసి ఆ చావుని దహనక్రియ చేయడానికి వెళ్తారు. ఎవరిని? సమూయేలుని. చదువుకుందాం వాక్యము. 1 సామెలు 25వ అధ్యాయం 1వ వాక్యం. సమూయేలు మృతి నందగా ఇశ్రాయేలీలందరూ కూడుకొని అతను చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశములో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. ఇక్కడ ఆయనకు సమాధానం చేసేసి దావీదు మరలా ఎక్కడికి వెళ్ళిపోయారని చూసినట్లయితే హరాను యొక్క అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత చదవండి, స్పీడ్గా చదవండి సిస్టర్. స్టోరీ జాగ్రత్తగా వినండి. ఈ స్టోరీలో ఆన్సర్ మళ్ళీ మీరే చేయాలి. మళ్ళీ దేనికి ఛాయగా మనం చెప్పొచ్చని మీరు శ్రద్ధగా విన్నారంటే స్టోరీ నీట్గా మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. ఒకవేళ అర్థం కాకపోతే తెలియపరచండి, మీకు మళ్ళీ కన్వే చేస్తాను. నిద్రపోదండి ఎవరు? కర్మేలులోని మాయోను నందు ఆస్తిగల వాడొకడు కాపురం ఉండెను. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కర్మేలులలో తన గొర్రె బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ఇక కర్మేల్లో ఎవరున్నాడంట? ఒక గొప్ప భాగ్యవంతుడు ఒకడు ఉన్నాడు. అతనికి ఎన్ని గొర్రెలు ఉందంట? 3000 గొర్రెలను 3000 గొర్రెలు 1000 మేకలను ఉండెను. ఇప్పుడు 3000 గొర్రెలకును 1000 మేకలకును ఈయన ఏం చేస్తానని చూసినట్లయితే ఆయన బొచ్చు కత్తిరించట పనిలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, తర్వాత అతని పేరు ఎవరు? నాబాలు. అతని భార్య పేరు అబిగయీలు. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనించినట్లయితే అనేక స్త్రీల గురించి గొప్పగా వ్రాయబడింది. తెలిసింది. అంటే అనేక స్త్రీలు కూడా మనకు బాగా తెలుసు. కొంతమంది స్త్రీల యొక్క వాళ్ళ యొక్క త్యాగము కానీ, వాళ్ళు జీవించినటువంటి జీవితం, వాళ్ళ యొక్క విశ్వాసం కానీ, ఇవన్నీ కూడా కొన్ని స్త్రీల యొక్క జీవితాన్ని దాచిపడి ఉంది. ఇప్పుడు ఇది కూడా అలాంటి ఒక స్త్రీయే ఈ యొక్క అబిగయీలు. ప్రియమైన సహోదరులారా, నెక్స్ట్. ఆ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. చూసారా ఆ స్త్రీ ఎలా ఉందంట? మీరు ఇదంతా నోట్ చేయాలి. పైన కూడా మీరు చూసినట్లయితే కర్మేల్లో ఆస్తి గలడు ఒకడు ఉన్నాడు. ఆయన దగ్గర ఎన్ని గొర్రెలు ఉందంట? ఇది మీరు నోట్ చేసుకోండి. ఆయన ఎవరు, ఆయనకి ఎన్ని గొర్రెలు ఉంది, ఇది నెక్స్ట్ మనం చూద్దాం. చాలు.
నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను అంటున్నది. నెక్స్ట్ అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడనై ఉండెను. చూస్తారా, ఇప్పుడు నాబాల్ యొక్క భార్య ఎలా ఉందంట, సుబుద్ధి కలిగిగా ఉంది. తన యొక్క భర్త ఎలా ఉన్నాడంట, దుర్మార్గుడు మోటువాడు అంటుంది. మోటువాడు అంటే అమర్యాదగా నడుచుకునేటటువంటి వాడు, అమర్యాదగా దుర్మార్గుడు అని చెప్పొచ్చు. నెక్స్ట్ అతడు కాలేబు సంతతి వాడు. చూసారా, అతను ఏ యొక్క సంతతి అంట, నాబాలు ఏ సంతతి, కాలేబు సంతతి. అంటే నాబాల్ అంటేనే ఫుల్ అంటే మూర్ఖుడు అని అర్థం, మూర్ఖుడు అని అర్థం. తర్వాత 24:5 చదవండి, మీరు బైబిల్లో చదవండి, ఉన్నట్టు ఇక్కడ విషయాలు చదవండి. నా ఏలినవాడ ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకించుము. చాలు, దీంట్లో 4:5 చదవండి సిస్టర్, 4:5 చదువుతున్నాను. నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని తన పని వారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ రాజు దగ్గర, ఈ నాబాల్ రాజు దగ్గర 3000 గొర్రెలు 1000 మేకలు ఉన్నాయి. వీడు ఎలా ఉన్నాడంట, చాలా భాగ్యవంతుడు. ఎవరు, ఈ యొక్క నాబాల్. ఇది తెలుసుకున్నాడు ఎవరు, దావీదు రాజు తెలుసుకొని, ఇప్పుడు ఆయనతో పాటు 600 మంది ఉన్నారు. ఈ 600 మందికి ఏం కావాలి, తినడానికి తిండి కావాలి, ఆహారం కావాలి. కాబట్టి ఈయన ఏం చేశాడంటే, ఈ భాగ్యవంతుని దగ్గర ఏముంటుంది, ఖచ్చితంగా మనకు కావాల్సినటువంటి ఆహారం ఆయన దగ్గర దొరుకుతుంది. కాబట్టి మనం ఏం చేద్దాం, ఆయన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళని పంపించి, నువ్వు వెళ్ళి ఇలాగ నువ్వు చెప్పి తీసుకురా అని చెప్పి అంత ఉన్నటువంటి పని మనుషుల్ని ఎవరి దగ్గరికి పంపించారని చూసినట్లయితే నాబాల్ దగ్గరికి పంపించారు. ఇప్పుడు నాబాల్ దగ్గరికి పోయినప్పుడు చదవండి 9వ వాక్యము. దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియజేసి కూర్చుండగా. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నాబాలుకి దగ్గర ఈ దావీదు రాజు దగ్గర పనిచేసేటువంటి పని మనుషులు వాళ్ళ దగ్గరికి పోయి ఇలా చెప్తున్నారు, మీరు గొర్రెలు కాపరి గొర్రెలు మేపుతున్నప్పుడు మీ గొర్రెలకంతా మేము కాపరులుగా ఉన్నాము, ఇలా అంతా చేస్తున్నాము. కాబట్టి మీరేం చేయండి, ఇలాగా దావీదు రాజు నన్ను పంపించాడు, మీరు నాకు కావాల్సినటువంటి భత్యం నాకు ఇవ్వండి అని చెప్పి అడిగినప్పుడు ఈయన ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. నెక్స్ట్ వాక్యము. నాబాలు దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు. చూసారా, ఇప్పుడు అంటున్నాడు ఈయన దావీదు రాజు దగ్గర పనిచేసేవారు పోయి వెళ్ళి నాబాల్ దగ్గర అడుగుతున్నారు, ఇలాగా దావీదు నన్ను పంపించాడు, దావీదు నన్ను పంపించేలాగా ఆహారాన్ని మాకు కావాల్సిన ఆహారం ఇవ్వమని అడిగి రమ్మన్నాడు అని చెప్పినప్పుడు ఈయన నాబాల్ అడుగుతున్నాడు, దావీదు ఎవరు, ఎలా మాట్లాడుతున్నాడు చూడండి, మాట ఎలా ఉంది చూడండి. దావీదు ఎవడు, ఈ మాటకు మీరు అర్థం చేసుకోండి. దావీదు ఎవడు, యేసయ్య కుమారుడు ఎవడు. ఆయన మాట్లాడుతుంటే వాడిక రీతిని చూడు ఎలా ఉందో, స్టైల్. దావీదు ఎవడు, యేసయ్య కుమారుడు ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. తర్వాత తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులను ఇప్పుడు అనేకులున్నారు. చూసారా, ఇప్పుడు చూడండి, యజమానుల దగ్గర పనిచేసేవారు అనేక మంది విడిచిపోయి చాలా మంది వెళ్ళిపోయినారు. అయితే దావీదు ఎవరు, ఇషయ కుమారుడు ఎవడు అని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు. అంటే గర్వంగా మాట్లాడుతాను, నాకెవరో తెలియదు ఈయన అని చెప్పి మాట్లాడతారు. నెక్స్ట్ మీరు 10వ వాక్యం, 11వ వాక్యం. నేను సంపాదించుకొని అన్నపానములను నా గొర్రెలను బొచ్చు కత్తిరించు వాని కొరకు నేను వధించిన పశు మాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇస్తున్నా. చూసారా, ఇప్పుడు నేను సంపాదించుకున్న సంపాదనలో ఎవడో నాకు తెలియదు, నేను చాలా భాగ్యవంతుని, నేను వాళ్ళకి ఎలా, నాకెవరు తెలియనటువంటి వానికి నేను ఎందుకు ఇవ్వాలి అని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు. సరే చూడండి ప్రియమైన సహోదరులారా, ఈయన మాటలు మనం చూసినట్లయితే తండ్రి ఎవరు, కుమారుడు ఎవరు అని చెప్పి ఈయన మాట్లాడుతున్నాడు నాబాల్. అయితే దావీదు ఏం చేస్తాడని చూసినట్లయితే ప్రియమైన సహోదరు, వెంటనే ఆయన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు తిరిగి వచ్చి దావీదు దగ్గర ఇలా చెప్తున్నారు, ఇలాంటి విషయాలంతా నాబాల్ మమ్మల్ని మాట్లాడాడు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడిన వెంటనే దీనికి ఎలా ఉత్తరం ఇస్తున్నాడు చూడండి. 15వ వాక్యం చదవండి.
అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములలో వారి మధ్యను సంచరించుచున్నంత సేపు అపాయము గాని నష్టము గాని మాకు లేదు. చూడండి ప్రియమైన సహోదరులరా, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారని చూసినట్లయితే దావీదు రాజాగా పనిచేసేటువంటి వాళ్ళు నాబాల్ దగ్గర వెళ్ళి అడిగినప్పుడు ఆయన ఏమి ఎలా ఉత్తరం ఇచ్చానంటే, తండ్రి ఎవడు, కుమారుడు ఎవరో నాకు తెలియనటువంటి వ్యక్తి, నేను ఎలా ఆహారం ఇస్తానని చెప్పి ఒక వ్యర్థంగా వాళ్ళని మాట్లాడి పంపించేశారు. ఇలా పంపించినప్పుడు ఇప్పుడు నాబాల్ దగ్గర పనిచేసేటువంటి ఒక వ్యక్తి ఏం చేశాడంటే అబిగయీల్ దగ్గర వెళ్ళి చెప్తోంది, ఇలాగా మేము అరణ్యంలో మేకలు మేస్తున్నట్టు సందర్భంలో, గొర్రెలు మేపుతున్న సందర్భంలో ఏ అపాయము మాకు కలవకుండా దావీదు రాజు యొక్క మనుషులు మమ్మల్ని కాపులాగా మాకు ఉన్నారు. ఇలా కాపలాగా ఉన్నటువంటి వారు మీ యొక్క భర్త దగ్గర వచ్చి ఇలాగ అడిగినప్పుడు మీ భర్త ఇలాగంతా మాట్లాడుతున్నారని చెప్పి చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? దావీదు దగ్గర పనిచేసేటువంటి పనిచేసి మీరు గుర్తుండాలి, అడుగుతున్నా, ఓకేనా? ఇలా అడుగుతున్నప్పుడు చెప్పినప్పుడు వెంటనే ఈమెకి భయంకరంగా కోపం వస్తుంది. ఎవరికి? అబిగయీల్కి. చదవండి 19వ వాక్యం. మీరు నాకంటే ముందుగా పోవుడి, నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పనివారితో ఆజ్ఞనిచ్చి. చూడండి ప్రియమైన సహోదరులరా, వెంటనే ఆమె ఏం చేసిందంటే, ఎవరు? అబిగయీల్ వెంటనే ఏం చేసింది, ఆమె దగ్గర పనిచేసేటువంటి వాళ్ళని మీరు ముందుగా వెళ్ళండి అని చెప్పి పంపించేసి తిరిగి ఏం చేస్తుందంటే ఆమెకు కావలసినటువంటి అన్ని భత్యములన్నీ కూడా తీసుకుని వెళ్తా ఉంది. 18వ వాక్యం చదవండి, పైన ఇక్కడ చదవండి సార్. అందుకు అబిగయీలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షరసపు తిత్తులను వండిన 5 రొట్టెల మాంసమును 5 గొర్రెల మాంసమును 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 అంజూరపు అడలను గార్ధాబముల మీద వేయించి. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ఇవన్నీ ఏం చేసిందంటే ఈ యొక్క స్త్రీ వెంటనే ఇవన్నీ తీసుకొని ఈమె బయలుదేరి వెళ్తూ ఉంది. బయలుదేరి వెళ్తున్నప్పుడు నెక్స్ట్ స్లైడ్ ఏంటి బ్రదర్? నెక్స్ట్ స్లైడ్ చూడండి. దీంట్లో మీరు చదువుకున్నట్లయితే ఇక్కడ 23వ వాక్యంలో చదవండి. అబిగయీలు దావీదును కనుగొని గార్దాబు మీద నుండి త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను. వెంటనే ఏం చేసిందని చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, కావాల్సినటువంటి భత్యమంతా తీసుకుని పోయి దావీదు రాజు దగ్గరికి బయలుదేరి వెళ్ళినప్పుడు ఈయన ఏం చేశాడంటే, దావీదు రాజు ఆ యొక్క వాళ్ళ దగ్గర పనిచేసినట్టు తిరిగి వచ్చి ఈయనకి చెప్పే కొందుకు ఈయన బయలుదేరతాడు ఆయన చంపేయడానికి. ఎవరిని? నాబాల్ని చంపేయడానికి బయలుదేరతాడు. ఆయన రాకముందే ఈమె ఏం చేస్తుందంటే అన్నీ తీసుకొని బయలుదేరి సాష్టాంగా తమ కాళ్ళ మీద పడి ఏం అడుగుతుందంటే క్షమాపణ అడుగుతా ఉంది. చదవండి మళ్ళీ ఆ వాక్యాన్ని. 23 చదవండి. అబిగయీలు దావీదును కనుగొని గార్దాబము మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లా నేను. ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి. సాష్టాంగా పడి తన పాదముల దగ్గర పడి ఆయన ఏమడుగుతుందంటే క్షమాపణ అడుగుతోంది, క్షమించండి అని చెప్పి అడిగిన తర్వాత నెక్స్ట్ వాక్యం. నా ఏలిన వాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను. చూడండి ఎలా మాట్లాడుతుందో చూడండి స్త్రీ. ఈ స్త్రీ ఎంత ఒక గొప్ప స్త్రీ అనేది మీరు లాస్ట్లో మీరే చెప్పండి. చదవండి. నా ఏలిన వాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాటలాడనిమ్ము, నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. నా ఏలిన వాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టవద్దు. చూసారా, ఆయన చంపడానికి బయలుదేరుతున్నప్పుడు ఈయన పోయి పడి దుష్టుడైనటువంటి నాబాలును ఏం చేయొద్దు, ఆయన విషయాన్ని మీరు లక్ష్య పెట్టద్దండి. అతని పేరు అతని గుణములను సూచించుచున్నది. అతని పేరు తన గుణములోనే చూపిస్తుంది. ఆయన యొక్క పేరు ఏం చేస్తుందంట, తన యొక్క గుణలక్షణం చూపిస్తుంది. చదవండి.
అతని పేరు ఆ. నాబాలు, ఆ. మోటుతనము అతని గుణము. నా ఏలినవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. చూసారా, ఈమె కనపడలేదు. ఎవరికి? దావీదు రాజు యొక్క పని మనుషులు వీళ్ళు కనపడలేదు కాబట్టి ఆయన కనబడి అడిగినారు కాబట్టి ఆయన అలా మాట్లాడేశారు. మీరు అలా అనుకోవద్దండి, వదిలేసి ఆయన మాటలు లెక్క పెట్టద్దని చెప్పి ఈ స్త్రీ ఆ యొక్క దావీదు రాజుతో చెప్తుంది. నెక్స్ట్, నా ఏలినవాడా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. చూసారా, ఇప్పుడు ఈయన ఏం చేయాలనుకున్నాడు? నాబాల్ని వెళ్ళి చంపేయాలనుకున్నాడు. కాబట్టి నేను వచ్చి నేనేం చేస్తున్నాను? నా ఏలినవాడా, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపియున్నాడు. చూసారా, యెహోవా నిన్ను ఆపియున్నాడు. నీ చేయి నిన్ను సంరక్షించనన్న మాట నిజమని యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులను నా 27 చదివేస్తారు. అయితే నేను నా ఏలిన వాడవగు నీ ఎద్దుకు తెచ్చిన ఈ కానుకలు నా ఏలిన వాడనగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి. చూసారా, ఇప్పుడు ఈమె అనేక వస్తువులు తినడానికి కావాల్సినటువంటి అన్ని ఆహారములు తీసుకొచ్చి దావీదు రాజు దగ్గర పెట్టి దావీదు రాజుతో ఏమంటుందని చూసినట్లయితే, నీతో ఉన్నటువంటి పనివారికి దీన్ని పంచిపెట్టుము, ఇవ్వము అంటుంది. అంటే చూడండి ప్రియమైన సహోదరులారా, ఈ స్త్రీ తీసుకొచ్చినటువంటి అన్నీ కూడా అలా పెట్టేసి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా. ఈమెందుకు నీతో పని చేసేటువంటి వారికి అందరికీ ఏం చేయండి? ఇవ్వండి అని చెప్తుంది. దీంట్లో ఏముందనేది మళ్ళీ చదువుదాం. నెక్స్ట్ 30 వాక్యం చదవండి. యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలన్నిటినీ నీకు చేసిన, నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత. చూడండి, ఇప్పుడు ఈ యొక్క ఆలోచన, ఈ స్త్రీ యొక్క విశ్వాసం ఎలా ఉందో చూడండి. మీరు 28 నుంచి చదివినారంటే ఆమె యొక్క విశ్వాసం తన మీద ఎలా ఉందనేది నీట్గా చదువుతారు. చదివేసండి, 28 నుంచే చదవండి. నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నింటిను నీకు అపాయము కలుగకుండును. నిన్ను హింసించుట అయినను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద నున్న జీవపు మూటలో కట్టబడును. ఒకడు వడిసెతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువులను ప్రాణములను విసిరివేయును. అంటే దావీదు రాజుని ఆయన గొప్పగా ఎంచింది ఎవరు? ఈ స్త్రీ. ఈ స్త్రీ అబిగయల్, ఓకేనా? అలా ఎంచిన దానివలన ఈమె ఇప్పుడు 30వ వాక్యంలో ఎలా మాట్లాడుతుందంటే 31వ వాక్యంలో చదవండి ఆయన ఎలా ఉన్నాడని. యెహోవా నా ఏలిన వాడవగు నిన్ను గూర్చి సెలవిచ్చిన మేలన్నిటినీ నీకు చేసిన, నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతిగా నిర్ణయించిన తర్వాత. చూడండి, ఇశ్రాయేలు మీద అధిపతిగా నిర్ణయించిన తర్వాత నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారణముగా చిందించినందుకే గాని, నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకునినందుకే గాని మనో విచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రమును కలుగక పోవును గాక. యెహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలునగు నన్ను జ్ఞాపకము చేసుకొనుము అనెను. చూసారా, నువ్వు రాజుగా ఉండబోతున్నావు. నువ్వు రాజుగా ఉండడానికి ముందు ఇలాగంతా నువ్వు చేయవద్దు. ఒకవేళ నువ్వు రాజుగా వస్తే నన్నేం చేయి, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటుంది. అంటే చూడండి, ఈమె చేసినటువంటి విషయాలకి పగ తీర్చుకోవద్దు అంటుంది. పగ తీర్చుకోవద్దు అంటుంది. మీరు చూడండి, నువ్వు ఎందుకు పగ తీర్చుకోవద్దు అంటున్నాడంటే ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు దావీదు రాజు ఏం చేస్తున్నాడు? దేవుని ద్వారా అభిషేకించబడి ఒక రాజుగా నియమింపబోతాడు. నువ్వు ఈ యొక్క రక్తపు మరకలతో నువ్వు ఉండకూడదు కాబట్టి ఇలా ఉండని చెప్పి చెప్తుంది. నెక్స్ట్ వాక్యం చదవండి, 32. అందుకు దావీదు నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన
ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. చూసారా, ఇప్పుడు అంటున్నాడు దావీదురాజు, ఆ స్త్రీ పలికినటువంటి మాటలకు అన్ని అర్థం చేసుకొని ఎవరికి స్తోత్రం చెప్తున్నాడంటే దేవునికి స్తోత్రం చెప్తున్నాడు. ఎందుకంటే ఇలాగ నన్ను నువ్వేం చేశావు, ఆయన చంపి ఆ రక్తపు మరకతో నేను ఒక రాజుగా ఉండడానికి అది దేవుడు అంగీకరించాడు, నువ్వు తెలుసుకున్నావు, అది నాకు తెలియపరిచావు, కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక అంటున్నాడు. ఇప్పుడు 33వ వాక్యం చదవండి. నేను పగ తీర్చుకొనకుండను, ఈ దినమున ప్రాణము తీయకుండను, నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందుదుగాక. నన్ను చూడండి, ఆయన ఏం చేసుకున్నాడు, పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఎవరిని చంపేయాలనుకున్నాడు? నాబాలను చంపేయాలనుకున్నాడు. నువ్వు అలాంటి పని చేయకూడదని చెప్పి ఎదురుపడి ఈ స్త్రీ అన్ని విషయాలు ఇక దావీదురాజుకు చెప్పింది. చెప్పిన వెంటనే ఈయన అర్థం చేసుకొని ఆమె యొక్క మాటకు విని లోబడి ఆయన నడిచాడు. నెక్స్ట్, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన ఎడల నీవు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఈ ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడొకడును విడువబడనన్న మాట చూసారా, నిశ్చయము అని చెప్పి. చూసారా ప్రియమైన సోదరుల, తెల్లవారు లోపు ఒక్క మగవాడు కూడా ఉండకుండా నేనేం చేసేసి ఉంటా, చంపేసి ఉంటా. నువ్వు కానీ నాకు ఎదురు పడకుండా ఉండి నువ్వు నన్ను కానీ నాకు ఈ విషయాలు చెప్పకుండా ఉండుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని నేనేం చేసేసి ఉంటా, నిర్మూలం చేసేసి ఉంటాను అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. ఇది చూడండి, ఈ యొక్క దావీదురాజుకి ఎవరైనా ఒక మంచిగా మాట్లాడితే, ఎవరైనా సరే ఒక స్త్రీ అయినా సరే ఎవరైనా సరే మాట్లాడినప్పుడు ఏమైపోతాడు అని చూసినట్లయితే ఆ మాటకి లోబడి ఒక మంచి అభిప్రాయం వాళ్ళ మీద ఉంచేస్తాడు ప్రియమైన సహోదరులారా. ఎవరు? ఈ యొక్క దావీదురాజు మంచి అభిప్రాయం ఉంచేశాడు. అయితే చూడండి, ఈమె ఏం చేసేసింది, వీళ్ళకి కావాల్సినటువంటి బత్తిమంతా తీసుకొచ్చి దావీదురాజు దగ్గర పెట్టేసి తిరిగి ఎక్కడికి వెళ్తుందని చూసినట్లయితే ఇంటికి బయలుదేరిపోతుంది. 36వ వాక్యం చదవండి సార్. ఏం జరుగుతుంది చూడండి, 36వ వాక్యంలో తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు అబీగయిలు తిరిగి నాబాలు నొద్దకు రాగా రాజులు విందు చేసినట్లు అతడు ఇంటిలో విందు చేసి త్రాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను. చూసారా, ఈయన ఏం చేసిందని చూసినట్లయితే మొదటగా ఈమె తీసుకొచ్చినటువంటి బత్యమంతా కూడా నాబాలుకు చెప్పేసి తీసుకురాలా ఈ యొక్క అబిగయలు. తెలియకుండానే తీసుకొచ్చేది, చెప్పకుండానే వచ్చేసి కావాల్సినటువంటి అన్నీ ఇచ్చేసి దావీదు దగ్గర క్షమాపణకు అడిగి ఆయన భర్త గురించి అన్నీ అడిగేసి నువ్వు ఇలా ఉండకూడదు అని చెప్పేసి తిరిగి వెళ్ళినప్పుడు తన భర్త ఎలా ఉన్నాడంట, మంచి ఒక విందు, ఒక గొప్ప ధనవంతుని యొక్క ఇంట్లో ఎలా ఉంటుంది విందు, అంత గొప్పగా ఈయన విందు చేసుకుంటూ ఉన్నాడు. ఇలా ఉన్నప్పుడు ఈమె వెళ్తుంది ఇంటికి. ఈమె వెళ్ళినప్పుడు ఆయన చాలా మత్తుతో ఉన్నప్పుడు ఏమి కూడా తనతో మాట్లాడదు ఆ రాత్రి. ఎవరితో? నాబాలుతో ఈ అబిగయలు మాట్లాడుకుంటూ ఏం చేస్తాను. నెక్స్ట్ వాక్యం కంటిన్యూ చేయండి. ఉదయమున నాబాలునకు మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులు తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వలె బిగుసుకొని పోయెను. చూసారా, ఈమె పోయి వచ్చేసి ఉదయాన్నే ఆ మత్తు దిగిన వెంటనే ఈ విషయాలన్నీ కూడా తన భర్తకు చెప్తాంది. నాబాలుకి చెప్పినప్పుడు ఏమైపోయాడంట, తన యొక్క గుండె ఏమైపోయిందంట. నెక్స్ట్, 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. చూసారా, ఇప్పటికి ఏమైపోయాడు, ఈ యొక్క నాబాలు చనిపోయాడు. అయితే చూడండి, దావీదురాజు ఎప్పుడు చంపేసి ఉండాలి అంటే దావీదురాజు నాబాల్ని ఎప్పుడు చంపేసి ఉండాలంటే 10 దినాలకు ముందే ఏం చేసిన వీళ్ళ యొక్క పనిచేసే వాళ్ళు పోయి రిటర్న్ వచ్చినప్పుడు అప్పుడే ఏమనుకున్నాడు, అప్పుడే చంపేసినాడు. కానీ ఏం చేసింది, స్త్రీ వచ్చి ఏం చేసిందంటే కొన్ని రోజులు ఆపేసి తిరిగి వెళ్ళినప్పుడు, ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఈ విషయాలు చెప్పిన వెంటనే ఆమె ఏమైపోయాడంటే ఆ భయానికే తన యొక్క వ్యాధి బట్టి చనిపోయాడంట ప్రియమైన సహోదరులారా. నెక్స్ట్ అట్లా కంటిన్యూ చేయండి. నాబాలు చనిపోయినని దావీదు విని యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదికి రప్పించెను. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ఏం జరిగిందని చూసినట్లయితే నాబాలు చనిపోయాడు. ఈ యొక్క విషయము దావీదురాజుకి వెళ్తుంది. దావీదురాజుకి వెళ్ళిన వెంటనే ఏమనుకుంటాడు చూడండి దావీదురాజు. ప్రియమైన సహోదరులారా,
అబిగయల్ని భర్తగా ఉన్నటువంటి నాబాలు చనిపోయిన వెంటనే ఏం చెప్తాడు? చదవండి, కింద విషయాలు మీరు చదువుతారండి, అర్థమవుతుంది. గనుక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను తరువాత దావీదు అబీగయిలును పెండ్లి చేసుకొనవలెనని ఆమెతో మాట్లాడ తగిన వానిని పంపెను. చూడండి ప్రియమైన సహోదరా, దావీదు రాజుకి ఒక మంచి అభిమానం ఉండేది ఈ యొక్క అబిగయల్ యొక్క స్త్రీ మీద. కారణం ఏమని చూసినట్లయితే ఈమె ఒక భక్తి కలిగినటువంటి స్త్రీ. చూడండి, ఆ స్త్రీ ఏం చేసిందంటే దావీదు రాజుని హంతకుడుగా చేయకుండా, ఆ యొక్క రక్త మరకలు ఈ మీద పడకుండా ఆయన కాపాడింది. ఎవరు? ఈ యొక్క అబిగయల్. ఎవరిని? దావీదుని. ఇలా కాపాడినప్పుడు ఇప్పుడు ఇలాంటి ఒక స్త్రీ మంచి స్త్రీగా ఉంది అని చెప్పి ఆమె మీద ఒక మంచి అభిప్రాయం కలిగింది, ఒక భక్తి కలిగినటువంటి స్త్రీగా ఉంది. కాబట్టి మనం ఏం చేద్దాం, ఈ స్త్రీని మనం ఏం చేద్దాం, పెళ్లి చేసుకుందాం అని చెప్పి దాసులను పంపిస్తాడు. పంపించి 39వ వాక్యం చదవండి. యెహోవా నాబాలు చేసిన కీడును అతని తల మీదకి రప్పించెను గనుక తన దాసుడైన నేను కీడు చేయకుండా నన్ను కాపాడి నాబాలు వలన నేను పొందిన అవమానమును తీర్చిన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. నేను తరువాత దావీదు అబీగయిల్ను పెళ్లి చేసుకొనవలెనని ఆమెతో తగిన వారిని మాట్లాడడానికి తగిన వారిని పంపెను. ప్రియమైన సహోదరు, దావీదు చూసినట్లయితే ఒక సెంటిమెంట్ మైండ్ అంట దావీదు రాజుకి. ఎవరైనా ఒకరు కష్టపడితే ఈయన ఏమైపోతాడంటే చాలా బాధపడిపోయాడంట. ఎవరు? ఇక దావీదు రాజు. ఈ యొక్క మంచి క్యారెక్టర్ కలిగినటువంటి ఈ యొక్క దేవుని భక్తి కలిగినటువంటి స్త్రీకి ఇలాంటి ఒక మోసం, ఒక బాధాకరం జరిగింది అని చెప్పి ఈయన బాధపడుతూ ఏం చెప్తారంటే 40వ వాక్యం 41వ వాక్యం చదవండి. దావీదు సేవకులు కర్మేలోనున్న అబీగయిలు నొద్దకు వచ్చి దావీదు మమ్మను పిలిచి నిన్ను పెళ్లి చేసుకొనుటకై తోడుకొని రండని పంపెననగా ఆమె లేచి సాగిలపడి నా ఏలిన వాని చిత్తము నా ఏలిన వాని సేవకుల కాళ్ళు కడుగుటకు నా ఏలిన వాని దాసులనగు నేను సిద్ధముగా నున్నానని చెప్పి త్వరగా లేచి. చూడండి, ఉండండి. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? పెళ్లి చేసుకోవడానికి రమ్మని ఆయన తన దాసులతో దానికి తగిన వారిని పంపించాడు. పంపించినప్పుడు వెంటనే ఆయన ఏం చెప్తోంది 41వ వాక్యంలో, లేచి సాగిలపడి నా ఏలిన వాడి చిత్తము నా ఏలిన వాడిని సేవకులు కాళ్ళు కడుగుటకు నా ఏలిన వాని దాసురాలు నేను సిద్ధముగానున్నాను. ఆయన ఏమన్నాడు? పెళ్లి చేసుకోవడానికి తీసుకురమ్మని చెప్పి పంపించాడు. ఈమె యొక్క ఆలోచన ఎలా ఉంది? పెళ్లి చేసుకోవడానికంటే తన యొక్క పాదాలు కడుగడానికి నేను రెడీగా ఉన్నాను, నేను వస్తానని చెప్పి బయలుదేరి వెళ్తుంది. నెక్స్ట్, త్వరగా మీరు ఈ మాటలంతా గమనించండి. త్వరగా లేచి గార్ధబొమ్మ మీద ఎక్కి తన వెనుక నడుచుచున్న 5 పనికెత్తలతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకొనెను. దావీదుని ఆమె పెళ్లి చేసుకుంది. ఇక్కడికి స్టోరీ కంప్లీట్. ఈ స్టోరీలో ప్రియమైన సహోదరులారా చూడండి, ఇంత ఒక గొప్ప స్త్రీ ఏం చేసిందంటే ఆయనకు ఆ రక్తపు మరకలు కాకుండా తనను కాపాడింది కాకుండా ఇప్పుడు తననే పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న దానికి ఎలా పోతుందంట? తన యొక్క పాదాలను కడగడానికి పోతా ఉంది. అయితే చూడండి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విషయాలన్నీ కూడా మీరు ఇంతవరకు స్టోరీ విన్నారు. ఈ విన్నటువంటి స్టోరీ ఏ కాలానికి సంబంధించిందిగా మనం చెప్పొచ్చు? ఏ కాలానికి సంబంధించిందిగా చెప్పచ్చు? ఒక క్లూ నేను ఇస్తాను. ఇప్పుడు నాబాలు ఎలాంటివాడు? దుర్మార్గుడు, మొరటువాడు. ఓకేనా? నాబాల్. ఇప్పుడు అలాంటి మొరటువాడు దగ్గర దావీదు రాజు యొక్క సేవకులు వెళ్ళారు. సేవకులు వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు? నీ తండ్రి ఎవడు, కుమారుడు ఎవడు అని అక్కడ మాట్లాడాలి. ఎవరు? దావీదు ఎవరు? యెష్షయి కుమారుడు ఎవరు అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు నాబాల్ యొక్క క్యారెక్టర్ ఎలా ఉంది? దుర్మార్గుడు, మోటుగాడుగా ఉన్నాడు. ఇలాంటి ఒక సంభవము ఏ కాలంలో జరుగుతుంది అనేది మనం గమనించాలి.
ఇప్పుడు ఆయన మాట్లాడుతున్న విషయం ఎలా కంపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఆ స్త్రీ తన పాదాలు కడగడానికి కూడా రెడీగా ఉంది, బయలుదేరుతుంది. తన పాదాలు కడిగడానికి ఏమో పోతా ఉంది. అయితే ఆయన ఏమంటున్నాడు, పెళ్లి చేసుకోవడానికి తీసుకురండి అంటున్నాడు. ఇవన్నీ కూడా మీరు ఈ స్టోరీలో ఉన్నటువంటి విన్నటువంటి విషయాలు ఎలా కంపారిజన్ చేయొచ్చు 7వ కాల సంఘానికి? సిస్టర్ ఫస్ట్ దుష్ట ప్రపంచంలో ఉంది ఈ పాయింట్. ఇది మీరు చెప్పింది ఓకే కదా. నాబాలికి దుష్టకాలం, ప్రస్తుతం ఉన్నటువంటి దుష్టకాలానికి కంపేర్ చేయొచ్చు. అయితే చూడండి, ఈ సంభవము ఏ కాలానికి సంబంధం కలిగి ఉందంటే ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క సువార్త యుగం ఉంది కదా, ఈ యొక్క సువార్త యుగం లాస్ట్ ఎండ్లో జరుగుతున్నటువంటి విషయం ఈ స్టోరీ. ఎలా బ్రదర్, ఎలా చెప్పగలుగుతారు అని చూసినట్లయితే, మనము సువార్త యుగ అంతంలో జరుగుతున్నటువంటి కార్యాలు, దీనిలో ఉన్న స్టోరీ దీన్ని మొత్తం 1 by 1గా మనం ఏం చేద్దామంటే ఛాయలుగా మనం చూద్దాం. అక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అనేది మనం గమనిద్దాం ప్రియమైన సహోదరులారా. అయితే దావీదు అనుభవించినటువంటి కష్టాలు ఎక్కడ అనుభవించారు? ఆయన అరణ్యంలోనే అనుభవించాడు. అయితే ఈ అరణ్యం దేన్ని చూస్తుంది? ఎప్పుడు ప్రస్తుత సువార్త యుగంలో ఉన్నటువంటి ఆఖరి కాలం ఉన్నటువంటి జీవితాన్ని కాలాన్ని చూపిస్తుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సంఘము ఎలాంటి ఒక కష్టంలో ఉందని చూసినట్లయితే, అలా అరణ్యంలో ఉన్నటువంటి కష్టంలో ఉన్నటువంటి సంఘంగానే ఇది చూపిస్తుంది. ఇప్పుడు దావీదు రాజు ఎక్కడున్నాడు? అరణ్యంలో. మనం ఎక్కడున్నాము? ఇప్పుడు అలాంటి ఒక జీవిత కాలంలో మనం ఉన్నాం. ఓకేనా? అయితే ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, దావీదు వస్తున్నాడు ఎక్కడికి? ఆ యొక్క అబిగయల్ని ఎదురుపడి నాబాల్ని చంపడానికి. ఓకేనా? ఇది దేనికి సంబంధం కలిగి ఉంది? దావీదు రాజు నాబాల్ని చంపడానికి బయలుదేరుతున్నాడు. ఇప్పుడు బయలుదేరిన సందర్భంలో ఆమెకు ఎదురుగా ఎవరు వస్తుంది? అబిగయల్ ఎదురుపడుతుంది. ఇది దేనికి సంబంధం కలిగి ఉంది? క్రీస్తు సంఘాన్ని, ఇప్పుడు క్రీస్తుని ఎదుర్కొని పోతున్నటువంటి సంఘం. ఓకేనా? మనం ఏం చేస్తున్నాం? మనమందరం ఇప్పుడు సువార్త యుగంలో చూసినట్టు మనము ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు 10 కన్యకలు ఎవరిని ఎదుర్కోవడానికి పోతున్నారు? ఆ పెండ్లి కుమారుని కలయడానికి పోతున్నాం, ఎదురుపడి పోతున్నాం. ఇప్పుడు అదేవిధంగా మనము చేస్తున్నాం కదా. అదేవిధంగా ఈ స్త్రీ ఏం చేసిందని చూసినట్లయితే దావీదు రాజుకు ఎదురుపడి వచ్చింది. కారణం ఏమి? తన యొక్క హస్బెండ్ని ఏం చేయకూడదు, చంపకూడదు. ఏం చేసిందంటే ఎదురుపడిపోవాలి. అంటే దేనికి ఛాయగా ఉందంటే ప్రియమైన సహోదరులారా, దేనికి సంబంధం చూసినట్లయితే ఈ స్త్రీ ఎదుర్కొని పోవడం, సంఘము క్రీస్తును వధువుగా, ఇప్పుడు వధువు సంఘంగా మనం ఉన్నాము. వధువు సంఘంగా మారి ఎక్కడికి వెళ్ళబోతున్నాం? అయితే ప్రియమైన సహోదరులారా, యేసు క్రీస్తుని ఎదుర్కొని పోవడానికి ఇక్కడ మనం ఏమవుతున్నామని చూసినట్లయితే రెడీ అవుతున్నామని మనము చూడొచ్చు ప్రియమైన సహోదరులారా. అయితే చూడండి, ఇప్పుడు ఈ యొక్క అబిగయలు ఎవరికి ఛాయగా ఉంది? అబిగయలు సంఘానికి ఛాయగా ఉంది. అంటే ఇప్పుడు ఈ యొక్క సంఘము ఎవరిని సంతోషపరచాలి? సంఘంగా మారిన తర్వాత ఎవరు సంతోషపడతారు? ఇప్పుడు మనము సంఘంగా మారి వెళ్ళిన తర్వాత ఎవరు సంతోషపడతారంటే ప్రియమైన సహోదరులారా, దేవుడు సంతోషపడతారు. ఎలా బ్రదర్ అంటే, ఈ 1,44,000 మంది సంఘంగా మారి వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప సంతోషపడతాడు ప్రియమైన సహోదరులారా. అయితే చూడండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యం మనం చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చూసారా? ఇప్పుడు ఇందువలన మీరు నా శిష్యులు అంటే ఎవరు సంతోషపడతారంట? తండ్రి మహిమపరచబడును అంటున్నాడు. ఎప్పుడు? ఈ 1,44,000 మంది కంప్లీట్ అయినప్పుడే తనైన దేవుడు ఏమవుతాడని చూసినట్లయితే సంతోషపరుస్తారు. అంటే ఎవరుదా సంతోషపడతారంటే 1,44,000 పీపుల్స్. దాంట్లో ఎవరున్నారు? మనము,
నేను మీరు కలిసి ప్రయాసపడుతున్నాం వెళ్ళడానికి ప్రియమైన సహోదరుల. అయితే చూడండి, ఈ యొక్క అబిగయలు టోటల్ సంఘానికి మనం ఏం చేయొచ్చు అని చూసినట్లయితే పోల్చి చెప్పవచ్చు. లేదా క్రీస్తు యొక్క రాకడకు ఎదుర్కొని పోయే ఆ స్టేజ్లో ఉన్నటువంటి వారుగా మనం చెప్పచ్చు. ఇప్పుడు ఆయన ఎదుర్కొని పోవడానికి ఉన్నటువంటి వారుగా మనల్ని చెప్పచ్చు ప్రియమైన సహోదరులరా. ఇది మనల్ని ఎలా పోల్చి చెప్పచ్చు అంటే ప్రియమైన సహోదరులరా, ఆఖరికాల సంఘంలో చూసినట్టు మనము ఇప్పుడు ఆయన ఎదుర్కొని వధువు సంఘంగా మారడానికి వచ్చినటువంటి మనము, యేసుక్రీస్తుని ఎదుర్కొని పోవడానికి వచ్చినటువంటి మనము, ఈ ఆఖరికాల సంఘంలో చేస్తున్నటువంటి మనము ఒక హెచ్చరికగా ఉండాలి. ఎవరుదా సంతోషపరచబడతారంటే దేవుణ్ణి 144 మెంబర్స్ మాత్రమే. మిగతా ఈ లోకంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా దేవుణ్ణి సంతోషపరచబెట్టలేరు. అందుకే మనము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఆఖరి కాలంలో ఉండి ఈ యొక్క స్వార్థ యుగంలో జీవిస్తున్నామంటే ఆయన కోసమే మనం జీవిస్తున్నాం అనేది మనము గమనించాలి ప్రియమైన సహోదరుల. మనం ఎలా నడుచుకోవాలంటే ఒక హెచ్చరికగా మనం నడుచుకోవాలి. అందుకే అంటున్నాడు ప్రియమైన సహోదరులరా, మనం జాగ్రత్తగా జీవించాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు స్త్రీకి ఎవరికి పోల్చి చూస్తున్నాం? ఆ అబిగయల్ని సంఘంగానికి పోల్చి చూస్తున్నాం. దావీదు రాజుని ఎవరికి పోల్చి చూస్తున్నాం అని చూసినట్లయితే యేసుక్రీస్తుకి మనం పోల్చి చూస్తున్నాం. అయితే చూడండి, ఇప్పుడు నాబాలు ఎవరికి ఛాయగా ఉన్నది మనం చూద్దాం. నాబాలు ఎవరికి ఛాయగా ఉన్నది మీరు చెప్పగలుగుతారా? ముందు చెప్పారు రిజెక్ట్ చేసేవాళ్ళు, ఆ గొప్ప సమూహము. ప్రియమైన సహోదరులరా, క్లారిటీగా వాక్యం తెలియపరుస్తుంది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 15వ వాక్యం. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్ళుచున్నది. ఆయన ఇనుపు దండముతో వారిని ఏలును. ఆయన సర్వ అధికారమగు దేవుని తీక్షమైన ఉగ్రత అను మద్యపు తొట్టి త్రొక్కును. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు దావీదు రాజు యొక్క జీవించినటువంటి కాలంలో ఆయన యొక్క అదుల్లాయం యొక్క గుహలో ఉన్నప్పుడు అర్ధనపాటు 600 మంది ఉన్నప్పుడు ఆయనకు కావాల్సినటువంటి ఆహారం ఎవరి దగ్గర ఉంది? నాబాల్ దగ్గర, అబిగయల్ నాబాల్ దగ్గర ఉన్నింది. ఇప్పుడు ఈ దావీదు రాజు తెలిసింది ఆయన దగ్గర ఏముంది, మనకు కావాల్సినటువంటి ఆహారము ఆయన దగ్గర ఉంది, మీరు వెళ్ళి తీసుకురండి అని చెప్పాడు. ఇప్పుడు నాబాలు ఎవరికి పోల్చవచ్చు? ప్రకటన గ్రంథము 19:15 చదివిన విధంగా ఎవరికి పోల్చవచ్చు? ఇప్పుడు చూడండి, వాక్యం ఏమంటా ఉంది? జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయల వెడలుచున్నది. ఆయన ఇనుపు దండముతో వారు ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతను జనములు కొట్టుటకై అంటున్నాడు. జనములు అంటే ఎవరు? ఈ లోక ప్రజలు. తర్వాత వ్యవస్థ చెప్పండి. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలు ఇప్పుడప్పుడు రెండో రాకడ అది లేదు బుధర్. ప్రియమైన సహోదరులరా, చూడండి, ఒక 1260 సంవత్సరంలో ఎవరి చేతిలో ఉన్నది? బాబులోని యొక్క వాళ్ళ దగ్గర చెరపట్టబడి ఉంది. మొత్తం అందరూ కూడా ఇప్పుడు ఏమైందని చూసినట్లయితే 1260 సంవత్సరాలు బైబిల్ ఎవరి చేతిలో ఉన్నదంటే పోప్ మార్గంలో ఉన్నింది, వాళ్ళ యొక్క అధికారంలో ఉన్నింది. ఎన్ని సంవత్సరాలు? 1260 సంవత్సరాలు ఈ పోప్ మార్గంలో ఉన్నది. అయితే దేవుని పిల్లలు ఈ యొక్క పోపు మార్గంలో ఏం చేస్తున్నారు, ఏం పడుతున్నారంటే ఇప్పుడు కష్టపడుతున్నారు. ఇప్పుడు ఎవరి యొక్క ఆధ్వర్యంలో ఉంది? ఈ యొక్క లోకమే క్రిస్టియన్ మొత్తం కూడా ఎవరికి ఆధ్వర్యంలో ఉంది? సాతాన్ యొక్క ఊరిలో ఉంది. అంటే ఎవరు ఆ సాతాను? మన సాతాన్ అంటే వెంటనే ఒక నెగిటివ్ పాయింట్స్ వెంటనే సాతానికి మనం పోల్చేస్తాం. అయితే ఇప్పుడు మొత్తమే క్రిస్టియన్ మొత్తమే పోపు మార్గంలో ఉంది. అయితే చూడండి, ఇప్పుడు ఆ కాలంలో ఈ యొక్క బైబిల్ అన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉంది. ఆత్మికమైన ఆహారం ఎవరి చేతిలో ఉందంటే పోప్ సిస్టంలోనే ఉంది. అయితే అక్కడి నుంచి ప్రజలకి సత్యం వచ్చిందని చూసినట్లయితే రాలేదు. అందుకే ఏం చేశారు? దావీదు రాజు వాళ్ళ దగ్గర వెళ్ళి మీరు తీసుకురండి ఆహారము. ఆయన దగ్గర ఎంత ఉందంట? 3000 గొర్రెలు 1000 మేకలు ఉన్నది. మీరు ఏం కావాలి పోయి వెంటనే తీసుకురండి అని చెప్పింది.
చూడండి, దేవుని దైవిక నడుదల ఎదురు చూస్తున్నాడు దావీదు రాజు. ఇప్పుడు మనం అదే ఎదురు చూస్తున్నాం. దేని కొరకు? యేసుక్రీస్తుని ఎదుర్కొని పోవడానికి మనం ఏమవుతున్నాం? రెడీ అవుతున్నాం. అవునా కదా? రెడీ అవుతున్న సందర్భంలో దేవుని యొక్క సత్యం మనకు కావాలి. ఇప్పుడు కావాలంటే ఏం చేయాలి? ఉన్నవాని దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. అదేవిధంగా దావీదు రాజు వెళ్ళాడు, ఆయన తీసుకొచ్చాడని చూసినట్లయితే, ఆయన ఇచ్చాడని చూసినట్లయితే ఈ లేదు. అయితే ఈయన చేతిలోనే ఉండిపోయింది ప్రియమైన సహోదరులారా. అయితే దావీదు వారి దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడిగినప్పుడు వారు ఏమంటున్నాడంటే, ఏమన్నాడు ఆయన? దావీదెవరు? యెషయా కుమారుడు ఎవరు అంటే, ఇప్పుడు ఈ పోపు మార్గం అంటా ఉంది. ఏమంటా ఉంది ప్రియమైన సహోదరులారా? ఏమంటా ఉంది? యేసు ప్రభు ఎవరు? ఇలా ఇలా మాట్లాడుతుంది. ఎవరు మాట్లాడుతుందని చూసినట్లయితే ఈ పోప్ మార్గం మాట్లాడుతూ ఉంది. అవునా కదా? ఇది మాట్లాడుతుంది. అయితే వచ్చండి, ఎవరు క్రీస్తు, ఎవరు దేవుడు, దేవుడు అనుకొని ఉన్నారని ఎవరు చెప్తున్నారు మీకు అని చెప్పి, ఈయనే దేవుడు అంటున్నాడు. ఎవరు? నేనే దేవుడు, నాకు పైన ఎవరున్నారు అని చెప్పి ఎవరు మాట్లాడుతున్నారని చూసినట్లయితే పోప్. 1260 సంవత్సరాలు వీరి యొక్క ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఈ పోప్ సిస్టమ్ అలానే మాట్లాడుతూ ఉన్నది ప్రియమైన సహోదరులారా. అయితే చూడండి, నేనే తండ్రి అంటున్నాడు పోప్ ఆ కాలంలో. అయితే చూడండి, వాక్యం చదువుకుందాం. 1 యోహాను 2వ అధ్యాయం 22వ వాక్యం. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు. చూసారా? యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఎవరు క్రీస్తు విరోధి? ప్రియమైన సహోదరులరా, ఈ యొక్క పోపు మనం చూడవచ్చు. అలా చేసినప్పుడు దావీదుకి ఏం జరిగింది తెలుసా? వెంటనే కోపం వచ్చేసింది. ఇప్పుడు నాబాలు ఇవ్వలేదు కావాల్సినటువంటి భత్యం వాళ్ళకి, ఇవ్వని దానివలన వెంటనే కోపం వచ్చేసి వెంటనే ఈయన ఏం చేస్తున్నాడు అంటే బయలుదేరుతున్నాడు. యేసు కోపం వచ్చేసి ఏం జరిగింది? యేషయా 34వ అధ్యాయం 2-4 వాక్యాలు చదవండి. యేషయా 34వ అధ్యాయము 2 తర్వాత 4. యెహోవా కోపము సమస్త జలముల మీదకి వచ్చుచున్నది, వారి సర్వ సైన్యముల మీద ఆయన క్రోధము వచ్చుచున్నది. ఆయన వారిని శపించి వధకు అప్పగించెను. వారిలో చంపబడిన వారు బయట వేయబడెదరు. వారి శవములు కంపు కొట్టును, వారి రక్తం వలన కొండలు కరిగిపోవును. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ ఆకాశం అంటే ఏమి? ఆకాశం అంటేనే కంటికి కనబడని సాతాను యొక్క పరిపాలన. ముఖ్యంగా చూసినట్లయితే మతం గురించినటువంటి విషయం మనం గమనించినట్లయితే చాలా పోరాటాలు జరుగుతూ ఉంది ప్రియమైన సహోదరులారా. అయితే చూడండి, ప్రభువైన యేసుక్రీస్తుకి వెంటనే కోపం వచ్చి ఎలాగైనా వీళ్ళను నాశనం చేయాలనుకున్నాడు. అలా చేయాలన్నప్పుడు అదేవిధంగా దావీదు రాజు కూడా వచ్చి నాశనం అనుకున్నాడు. కానీ అక్కడ జరిగిందల్లా జరగలేదు. కారణమేమి? ఎందుకు ఆయన నాశనం చేయలేదు తెలుసా? దావీదు రాజు నాబాలను నాశనం చేయలేదు. వెంటనే ఎదుర్కొని ఎవరు పోయారు? అబిగయల్ ఎవరికి ఛాయగా ఉన్నారు? సంఘానికి, మనకు ఛాయగా ఉన్నారు. దీన్ని నాశనం చేయడానికి యేసు వచ్చేటప్పుడు అబిగయల్ ముందుగా వెళ్ళినప్పుడు నిలబడుతుంది. ఈ నాబాలు నాశనం చేయడానికి కారణం ఏమని చూసినట్లయితే సంఘము పరిపూర్ణం అవ్వాలి. సంఘం ఏమవ్వాలంటే పరిపూర్ణం చెందాలి. సంఘం కంప్లైంట్ అయ్యేంత వరకు ఏం చేస్తున్నారని చూసినట్లయితే ఇక పాపసీ సిస్టాన్ని తోసిపుచ్చింది. కారణం ఎవరి కొరకు ఉంచింది? అది సంఘం పరిపూర్ణం అవ్వాలి, కంప్లీట్ అవ్వాలి. సంఘం కంప్లీట్ అయిన తర్వాతనే అది జరుగుతుంది అంటున్నాడు. ప్రియమైన సోల మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 6వ వాక్యం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొన్న రండి అని కేక వినబడెను. చూసారా? ఇప్పుడు ఏం చేయాలంటే ప్రియమైన సహోదరులు, సంఘం ఎదుర్కొని పోవాలి. సంఘం యేసుక్రీస్తుని ఎదుర్కొని పోవడానికే వేచి ఉంది, నాశనం కాకుండా. ప్రియమైన సహోదరు, అయితే అబిగయల్ దావీదును ఎదుర్కొని పోవడానికి కారణం ఏమని చూసినట్లయితే ఇదే ఒక కారణంగా మనం చూడవచ్చు. సరే, నెక్స్ట్ అబిగయల్ దావీదు దగ్గర పోవడానికి నాబాల్ దగ్గర ఏం అడగలేదంటే పర్మిషన్ అడగలేదు.
పర్మిషన్ అడిగి వెళ్ళిందా? లేదు. ఇది ఒక క్రమశిక్షణ. ఇది ఒక క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ కాదు. కానీ నాబాలు ఎలా ఉన్నాడు? మోటువాడు, మూర్ఖుడు అని అడిగితేనే ఏమంటాడు? వెంటనే తనని కొట్టడానికి ఇక్కడ రెడీగా ఉంటాడు. అయితే అబిగేయులకు తగిన మొగుడా అని చూసినట్లయితే కాదు. ఎవరు? ఇక నాబాల్. అయితే చూడండి ప్రియమైన సహోదరులారా, యేసుని దేవుని కుమారుడా అని అడుగుతూ ఉన్నాడు. ఇప్పుడు చూడండి, దావీదు యొక్క తండ్రి ఎవరు అని చెప్పి ఈయన మాట్లాడినప్పుడు అదేవిధంగా ఇక్కడ నాబాలు కూడా అదేవిధంగా మాట్లాడుతున్నారు యేసుని. అయితే ఇలాంటి వ్యక్తి దగ్గర ఇప్పుడు మనమందరము కూడా ఎక్కడున్నామని చూసినట్లయితే ఈ లోకంలోనే సాతాను యొక్క పరిపాలనలో ఇక పోపసి మార్గంలోనే మనము జీవిస్తూ ఉన్నాం, ఈ కాలంలో జీవిస్తున్నాం. అయితే దేవుడు మనల్ని ఏం చేశాడని చూసినట్లయితే ఈ పోపసి సిస్టమ్ నుంచి వేరుపరిచి దేవుని దైవిక ప్రణాళిక మనకు తెలియపరిచి ఆ యొక్క సత్యంలో నడవడానికి మనల్ని తీసుకొచ్చి ఈ యొక్క సర్వసత్యం నడిపిస్తూ వస్తున్నాడు ప్రియమైన సహోదరా. అయితే యేసుక్రీస్తుని ఎదుర్కొని పోవడానికి పోయేవారుగా ఇప్పుడు మనం ఏమవుతున్నామని చూసినట్లయితే రెడీ అవుతున్నాం. ఓకేనా? ఎలా రెడీ అవుతున్నామంటే ఆమె ఎలా ఉందని చదవండి. 1 సామ్యుయేలు 25:27 అయితే నేను నా ఏలిన వాడవగు నీ ఎద్దుకు తెచ్చిన ఈ కానుకలను నా ఏలిన వాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి. ఇప్పుడు ఆమె తెచ్చినటువంటి ఆహారాన్ని కూడా ఎవరికి ఇమ్మంటా ఉంది? తనతో పాటు ఉన్నటువంటి పనివారికి ఇమ్మని చెప్తా ఉంది ప్రియమైన సహోదరులారా. చూడండి, ఇక పోప్ మార్గం దగ్గర ఏమనుంది? నాబాల్ దగ్గర ఏమనుంది? వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం ఉంది. ఇప్పుడు పోప్ సిస్టమ్ దగ్గర ఏముంది? ఈ దేవుని యొక్క సత్యము, ఈ పరిశుద్ధ గ్రంథము ఎవరి దగ్గర ఉందని చూసినట్లయితే వారి దగ్గర ఉంది. ఇప్పుడు ఆమె ఏం చేసిందని చూసినట్లయితే అక్కడి నుంచి తీసుకొని వచ్చి దావీదు రాజుతో పనిచేస్తున్నటువంటి వారికి ఏమి ఇచ్చిందని చూసినట్లయితే ఈ ఆహారం అన్నీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ పోపు సిస్టమ్ మార్గంలో జీవిస్తూ ఆయన యొక్క సత్యంలో ఉన్నటువంటి వారు ఎవరని చూసినట్లయితే సంఘము. ఇప్పుడు సంఘం ఏం చేయాలని చూసినట్లయితే ఈ యొక్క ఆహారాన్ని తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి? ఈ అరణ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేవుని యొక్క సత్యాన్ని ఏం చేయాలి? పంచాలి. అదే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? హార్వెస్ట్ చేసి దేవుని యొక్క సత్యాన్ని ప్రతి ఆదివారం సాయంత్రం మనం ప్రతిరోజు పంచుతూ ఉన్నాం. దానిలో చూసినట్లయితే వినగలిగినటువంటి వారు మాత్రమే వచ్చి వింటూ ఆ యొక్క సత్యాన్ని పుచ్చుకుంటూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు ఎవరి ద్వారా పోతా ఉంది సత్యం అని చూసినట్లయితే సంఘంగా పిలువబడి ఏర్పరచబడి నమ్మకంగా ఉన్నటువంటి మన ద్వారానే దేవుని యొక్క సత్యము వెళ్తున్నది మనం గమనించాలి ప్రియమైన సహోదరులా. అయితే చూడండి, ఈ సంఘంలో సత్యాన్ని పంచిపెట్టాలంటే ఇప్పుడు ఈ సంఘం ఎలా ఉండాలి? అబిగేయులు ఎలా జీవించిందంటే ఆయన అడిగిన వెంటనే తీసుకెళ్ళి తనకు కలిగినటువంటి అన్నీ కూడా తీసుకెళ్ళి ఆహారాన్ని ఇచ్చిందంటే అలాగ మనం కూడా జీవించాలి. అబిగేయులు జీవించిన జీవితంలో మనము ఒక భాగంగా జీవించాలి అంటున్నాడు ప్రియమైన సోదరులారా. ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోవడానికి పిలిచినప్పుడు ఎలా పోతా ఉందంట? కాళ్ళు కన్నా పెళ్లి చేసుకోవాలని పోవాలి, కానీ ఆయన యొక్క పాదాలు కడగడానికి నేను రెడీగా ఉన్నాను అంటా ఉంది. ఓకేనా? అలాంటి ఒక గుణలక్షణం కలిగిన వారుగా మనం ఉండాలి ప్రియమైన సహోదరులారా. అయితే చూడండి, ఈమె తీసుకెళ్ళినటువంటి కానుకలు ఎలా ఉంది? కానుకలు ఏమేమి తీసుకెళ్ళింది? 2000 రొట్టెలు, 5 పొట్టెలు ఎలా తీసుకెళ్ళింది? గాడిద పెట్టి తీసుకెళ్ళింది. అది కావాలి. ఏం తీసుకెళ్ళిందంట? ఎలా తీసుకెళ్ళిందాన్ని? వండుకొని తీసుకెళ్ళింది. ఇవన్నీ కూడా ఎలా ఛాయలుగా ఉంది మనం గమనించాం ప్రియమైన సహోదరులారా. అది చూడండి, ఇప్పుడు ఈ యొక్క తీసుకెళ్ళినటువంటి వస్తువులన్నీ మనం గమనించినట్లయితే 200 రొట్టెలు. వాక్యం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 7వ వాక్యము. అందుకు పిలుపు వారిలో ప్రతి వాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకును 200 దేనారములు
ఒక దేనారము ఇంచుమించు ₹1/2 కావచ్చును. చూడండి ప్రియమైన సహోదరులరా, ఇప్పుడు 1 సమూయేలు 25వ అధ్యాయంలో రాయబడినటువంటి రొట్టెల గురించి ఇప్పుడు ఒక అంకెగా ఇక్కడ చెప్పబడతాను. 200 దేనారములుగా రొట్టెలు చాలు అని ఆయనతో చెప్పాను. అంటే చూడండి ప్రియమైన సహోదరులరా, ఇప్పుడు ఆయనతో పాటు ఎంతమంది ఉన్నారు? 600 మంది. ఆ అదుల్లాం యొక్క గుహలో 600 మంది ఉన్నారు. అయితే ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ఈ లోకంలో దేవుని యొక్క సత్యము ఉందా అంటే ప్రియమైన సహోదరులారా ఉంది. అనేక ప్రజలకు ఈ సత్యం ప్రవచించి వెళ్ళిందని చూసినట్లయితే లేదు. అయితే ఈమె తీసుకెళ్ళి దావీదురాజుకి ఇచ్చి నీతో పనిచేసే వారికి అందరికీ ఇవ్వండి అని చెప్పింది. ఇప్పుడు అందరికీ మనం ఏం చేయాలి? పంచిపెట్టాలి. ఈ రొట్టెలు తీసుకొచ్చినాడండి. ఈ రొట్టెలు దేన్ని చూసినట్లయితే సత్యాన్ని సూచిస్తూ ఉంది. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరికి ఏం చేయాలని చూసినట్లయితే తెలుసుకున్నటువంటి మనము పంచిపెట్టాలి అంటున్నాడు ప్రియమైన సహోదరులరా. తర్వాత 2 తిత్తుల ద్రాక్షరసం. ఈ 2 తిత్తులు దేన్ని చూస్తుంది? 2 విధములైనటువంటి ఆశీర్వాదం. ఒకటి ఆకాశ నక్షత్రములు, ఒకటి ఇసుక రేణువులు. 2 తిత్తుల ద్రాక్షరసం దేనికి ఛాయగా ఉందంటే ఒకటి ఆకాశ నక్షత్రములు, 2 ఇసుక రేణువులుగా ఉందని చెప్తున్నాం. అయితే చూడండి ప్రియమైన సహోదరు, 3వదిగా మనం చూసినట్లయితే వండిన 5 గొర్రెల మాంసం. ఎందుకు వండి తీసుకెళ్ళాలేమా? తినడానికి. పచ్చి మాంసం తింటే జీర్ణం కాదు. పచ్చి మాంసం తింటే జీర్ణం కాదు. అయితే ఇది ఎలా మనం కంపేర్ చేయొచ్చు అంటే ప్రియమైన సహోదరులారా, మనం మొదట్లో ఉన్నటువంటి 5 కాండాలు ఉంది కదా, ఆది కాండము, నిర్గమ కాండము, లేవే కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం ఉన్నాయి కదా. ఈ 5 కాండాలకి పోల్చి చెప్పుతున్నటువంటి విషయం. అయితే ఈ 5 కాండాల్లో ఉన్నటువంటి విషయాల్ని అలానే ఇప్పుడున్నటువంటి వారికి కానీ బోధిస్తే అర్థమవుతుందా? 5 కాండాల్లో ఉన్నటువంటి విషయాల్లో అట్లా చదివి అలాగనే విన్నారంటే అర్థమవుతుందా? కాదు. అందుకే ఏం చేసింది ఈమె? వండి తీసుకెళ్ళింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనం రోస్ట్ చేసి, ఆ మాంసాన్ని రోస్ట్ చేసి ఇస్తే ఎలా తింటారు? బ్రహ్మాండంగా తింటారు. డ్రై రోస్ట్ చేసినాం అనుకోండి, ఎలా ఉంటుంది? తినడానికి బాగుంటుంది. అలాగా ప్రియమైన సహోదరులరా, దేవుని యొక్క సత్యాన్ని పొందుకున్నటువంటి మనము ఇప్పుడు ఆ యొక్క 5 కాండాల్లో ఉన్నటువంటి విషయాల్ని రోస్ట్ చేసి అంటే బాగా అర్థం చేసుకొని మనము వచ్చేటువంటి వారికి ఇక సత్యాన్ని మనం ప్రకటించాలి అంటున్నాం. ఈ 5 కాండాల్లో ఉన్నటువంటి విషయాలు ఆమె తీసుకెళ్ళినటువంటి ఇక భత్యములు. తర్వాత 100 ద్రాక్ష గెలలు. 100 దాన్ని చూస్తూ ఉంది. 100%. ఓకేనా? అయితే వీరు ఎక్కువగా ఏం చేయాలని చూసినారు? 100 అంతలుగా ఫలించాలి. దేన్ని తిని? గొర్రె మాంసం తిని, రోస్ట్ చేసిన మాంసం తిని మీరు చెప్పేటటువంటి సత్యాన్ని విని వాళ్ళు ఏమవ్వాలని చూసినట్లయితే 100 అంతలుగా ఫలించాలని చెప్తున్నాడు ప్రియమైన సహోదరుల. తర్వాత 200 అంజూరపు ఆడలు. ఇది చూడండి, ఈ అంజూరపు ఆడల గురించి ఎహెజ్కే రాజు ఏమంటాడంటే మరణం నొందే స్థితిలో ఉన్నప్పుడు యేషయా ప్రవక్త ఏం చేస్తాడంటే చెబుతున్నాడు, అంజూరపు ఆడలను తీసుకొని పెట్టండి, మరణించే స్థితిలో ఉన్నటువంటి వారు స్వస్థత నొందుతారని చెప్పి ఈ యొక్క యేషయా ఆ యొక్క ఎహెజ్కేలుకు చెప్తున్నట్టు విషయాన్ని మనం గమనించు. అంటే దేన్ని కంపారిజన్ చేయొచ్చు అంటే ప్రియమైన సహోదరులరా, జీవమునికి సంబంధం కలిగినటువంటి ఒక విషయం. ఈ యొక్క అంజూరపు ఆడలు జీవమునకు కలిగినటువంటి ఒక విషయం అని కూడా మనం గమనించవచ్చు ప్రియమైన సహోదరులు. అయితే ఎలాంటి ఒక జీవం అంటే నిత్య జీవము, అమరత్వము, ఇలాంటి ఒక జీవానికి కలిగినటువంటి ఒక విషయంగా మనం చెప్పవచ్చు ప్రియమైన సహోదరులు. అయితే ఈ యొక్క అబిగయీలు వారికి ఇవన్నీ కూడా సమర్పించింది. ఇప్పుడు సంఘంగా ఉన్నటువంటి మనం కూడా ఏం చేయాలని చూసినట్లయితే ఇప్పుడు ఈ పొందుకున్న సత్యాలన్నీ కూడా అందరికీ మనం పంచిపెట్టే వారంగా ఉండాలి కదా. స్త్రీ ఆమె ఉన్నది ఆమె దగ్గర తీసుకెళ్ళి యేసుక్రీస్తు పాటు ఉన్న వారికి చేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం వచ్చినట్లయితే అబిగయీలు దావీదు యొక్క మనుషులకు పంచిపెట్టిన తిరిగి ఇంటికి పోయింది. వారి ఇంట్లో గొప్ప విందు జరుగుతోంది. ఈ యొక్క విందు దేనికి కంపేర్ చేయొచ్చు? ఆ విందు భయంకరంగా చేసుకుంటూ అన్నాడు. ఎవరు? నాబాల్.
బెల్షస్సార్ ఫీస్ట్ గుర్తుందా పండగ? ఆయన ఏం చేశాడంటే దేవాలయపు యొక్క పాత్రలు అన్నిట్లో కూడా ఆయన యొక్క మధుపానీయం పోసి అందరికీ త్రాగడానికి ఇస్తున్నాడు. ఒక జడ్జిమెంట్ జరుగుతుంది. వాక్యం చదువుకుందామా? యెర్మీయా 51:7 వాక్యం మీకు అర్థమవుతుంది. బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారు పాత్రయి ఉండెను. చూసారా? అర్థమైందా? మీరు వాక్యాన్ని గమనించండి. ఇప్పుడు ఎవరి చేతిలో ఉందంట? బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించి బంగారు పాత్ర అయి ఉండెను. దాని చేతి మద్యమును అన్యజనులు త్రాగి మ్రతిల్లుచున్నారు. చూసారా? ఇప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ఇక పోప్ సిస్టంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారంట? మత్తులై ఉన్నారు. ఈ మత్తులై ఉన్నటువంటి వారు ఎవరని చూసినట్లయితే నాబాల్ లెక్క ఉన్నటువంటి వారు. అంటే ఎవరు వాళ్ళు? నాబాల్ను ఎవరికి పోల్చాం? బాబిలోన్, పోప్ మార్గంలో ఉన్నటువంటి వారు ఎలా ఉన్నారని చూసినట్లయితే మత్తులో ఉన్నారు. ఇప్పుడు ఈ మత్తులో ఉన్నటువంటి వారు గురించి నెక్స్ట్ ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 8, 9, 10 వాక్యాలు మనం చదువుకుందాం. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్ళు అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడును. చూడండి ప్రియమైన 10 దాకా చదివిస్తారు. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలువబడి దాని దహన ధూపమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడిలోనే నీకు తీర్పు వచ్చనే కదా అని చెప్పుకుందురు. చూసారా? అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడిలోనే తీర్పు వచ్చును. ఆ గడి కొరకు ఏముందని చూసినట్లయితే వేచి ఉంది ప్రియమైన సహోదరులారా. ఆ గడి కొరకే వేచింది. అయితే దేని కొరకు వేచిందని చూసినట్లయితే సంఘము పరిపూర్ణము అవ్వాలి. ఎప్పుడు పరిపూర్ణం అవుతుందో వెంటనే ఈ యొక్క పోపసి సిస్టమ్ మార్గం మొత్తం కూడా ఏమవుతుందంటే నాశనం అంటుంది ప్రియమైన సహోదరులు. అయితే అంటున్నాడు, మీరు ఏమైంది? మనమందరము కూడా ఈ యొక్క ప్రాపసీ అంటే బబులోన్ను విడిచిపెట్టి ఇప్పుడు మనము ఇక్కడ వచ్చి కూర్చున్నాం. బబులోన్ను విడిచాం. బబులోన్లో ఉన్నటువంటి క్రియలు మనం విడిచామా? లేదు. బబులోన్ను విడిచి వచ్చేసాము. సర్వసత్యంలో నడిపిస్తూ వస్తున్నాము. వచ్చినటువంటి మనము బబులోన్ యొక్క క్రియలను విడిచామా? అయితే విడలేదా? కొద్దిగా ఉన్నాయి. అయితే ప్రియమైన సవాలు ఎప్పుడు మనం ఎదుర్కొని పోయేది యేసుక్రీస్తుని ఉంటే పరిపూర్ణం కావాలి. 100% పరిపూర్ణంగా ఉండాలి. అయితే చూడండి, ఉన్నాయి కానీ మనం ఏమవుతున్నామంటే ప్రతిరోజు దానిని పరిశీలించి తెలుసుకొని విడిచి రావాలి. ఎప్పుడు బబులోన్ నుంచి విడిచి వచ్చేసినాం కానీ దానికి క్రియలు అయితే విడిచి రాలేదు. అయితే చూడండి ప్రియమైన సహోదరులారా, దేవుడు ఒక మంచి గొప్ప సత్యంలో మనల్ని నడిపించాడు. బబులోన్ నుంచి విడిపించి సర్వసత్యంలోనూ నడిపించాడు. అయితే వచ్చినటువంటి మన యొక్క గుణలక్షణాలు ఎలా ఉందనేది మనల్ని పరిశీలించుకోవాలి. అయితే చూడండి, ఈ యొక్క స్త్రీ, ఆ యొక్క అబిగయల్ యొక్క స్త్రీ మనం చూసినట్లయితే ఎవరికి భార్యగా ఉన్నది? నాబాల్ ఎవరు? బాబులోనికి ఛాయగా ఉన్నాడు. బాబులోనికి ఈ నాబాల్ భార్యగా ఉంది. అయితే బబులోని యొక్క క్రియలు మనలో ఉంటే మనం ఎవరికి భార్యగా అవుతాం? గమనించండి ప్రియమైన సహోదరులారా, ఇంకా మనం ఎవరికి భార్యగా ఉన్నామని చూసినట్లయితే పోపు సిస్టమ్కే, ఆ యొక్క బబులోని క్రియలకే మనం ఉన్నామనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ విడిచి వచ్చుంటే ప్రియమైన సహోదరుల, అయితే చూడండి, ఆ స్త్రీ అయితే విడిచి వచ్చి అయితే ఏం చెప్పింది? ఆయా భర్తకు చెప్పకుండా కూడా వచ్చింది. చెప్పిందా భర్తకే? లేదు. కారణం ఏమి? ఆయన గొప్పవతి, యెహోవా ద్వారా ఆయన ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి, సమూయేలు ద్వారా అభిషేకించబడినటువంటి వ్యక్తి దావీదు రాజు. ఆయనకే ఈమె ఏం చెప్పిందంటే, నువ్వు రక్తపు మరకలతో నువ్వు రాజుగా కూర్చోకూడదు, కాబట్టి నువ్వు ఈ పని నువ్వు చేయకూడదని చెప్పింది. ఆమె మాటకి వినబడి
విని లోబడి ఆయన అదేవిధంగా నాబాలును చంపలేదు, త్రోసిపుచ్చాడు ప్రియమైన సహోదరులారా. అయితే ఇంకా ఈ లోకం నాశనం కాలేదు, కారణం ఎవరంటే మన కొరకే వేచి ఉంది. మనము కానీ కంప్లీట్ అయితే ఈ లోకము సిద్ధమవుతుంది నాశనానికి ప్రియమైన సహోదరులారా. అయితే ఆ స్త్రీ చూడండి తీసుకొచ్చి ఆయనకి అప్పగించేసి అన్ని వస్తువులని ఇచ్చేసి ఆయన బయలుదేరి వెళ్ళింది. అక్కడ ఆ యొక్క భర్త చనిపోయిన వెంటనే దావీదురాజుకి తెలిసిన వెంటనే దావీదురాజు మనుషులను పంపిస్తాడు. పంపించిన వెంటనే నేను ఆయన యొక్క పాదాలు కడగడానికి నేను రెడీ అని చెప్పి బయలుదేరింది. త్వరగా వెళ్ళింది ఆమె. అలాంటి ఒక గుణలక్షణాలు మనం ఉండాలి ప్రియమైన సహోదరులారా. అయితే ఇంకా బబులోని యొక్క క్రియలు గుణలక్షణాలు మనం ఉండింది అంటే ఖచ్చితంగా మనం ఇంకా యేసుక్రీస్తుని ఎదుర్కొని పోవడానికి ఇంకా మనం ప్రయాసపడలేదనేదే అర్థం ప్రియమైన సహోదరులారా. అయితే ఎలాంటి గుణలక్షణాలు అనేది మనం గమనిస్తాం. 2 తిమోతి 3వ అధ్యాయం 1-5 వాక్యాలు మనం చదవండి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. చూడండి ప్రియమైన సహోదరులారా, అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చిన అని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? సువార్త యుగంలో ఆఖరి కాలంలో చూసినాం, అంత్యకాలంలో ఉన్నాం. ఈ అంత్యకాలంలో జరిగేటువంటి కార్యాల గురించి చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకమలాడవారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయతలు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు ఎక్కడున్నారంట? ఈ యొక్క అంత్యకాలంలోనే ఉన్నారు. ఒకవేళ మన యొక్క బబులోని క్రియలు గుణలక్షణాలు మనలో ఉంటే ఇవన్నీ మనలో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజిత్రేంద్రులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. చూడండి ప్రియమైన సహోదరులారా, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేటటువంటి వారు. ఒకవేళ వీళ్ళే ఎలాంటి గుణలక్షణం కలిగినటువంటి వారంట? బాబిలోన్లో ఉన్నటువంటి గుణలక్షణాలు కలిగిన వారే. ఇంకా బబులోన్ యొక్క స్థితి ఎలా ఉందంటే ఇలానే ఉంది. అలాంటి గుణలక్షణం కలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేయండి? 5వ వాక్యం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించునని వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. చూసారా ప్రియమైన సహోదరులు, ఒకవేళ ఇవన్నీ మనలో ఉంటే దీన్ని మీరు రండి, బయట వచ్చారంటే ఎప్పుడు దీన్ని విడిచి బయట వస్తామో అప్పుడే క్రీస్తు మనకు వరుడుగా మారుతారు. ఇప్పుడు మనం వధువుగా మారాలని వెళ్తున్నాము. ఇప్పుడు వధువుగా మారడానికి క్రీస్తు రెడీగా ఉండాలి కదా, మనలో పరిపూర్ణం ఉండాలి కదా, పరిశుద్ధంగా ఉండాలి కదా. ఇప్పుడు క్రీస్తుకు వధువు సంఘంగా మారాలని వచ్చినటువంటి మనము ఈ వధువు సంఘము ఎలా ఉండాలంటున్నాడంటే పరిశుద్ధంగా ఉండాలి. మనం చేసేటువంటి పనులని, మనం ఇచ్చేటువంటి బలుల్ని ఆయన ఎలా ఉన్నా స్వీకరించాలి. ఇప్పుడు చూడండి, ఆమె తీసుకెళ్ళిన భత్యం అన్నీ కూడా మీతో ఉన్నటువంటి వారికి పంచిపెట్టండి నేను ఆయన తీసి పంచాడు. కారణం ఏమి? ఆమె భక్తి కలిగినటువంటి స్త్రీ, విశ్వాసం కలిగినటువంటి స్త్రీ. ఆమె చేసిన పని అన్నీ కూడా స్త్రీ గొప్పది. కాబట్టి ఇప్పుడు మనము కూడా క్రీస్తుకి ఎలా ఉన్నాం? క్రీస్తుకి మనం ఎలా ఉన్నాం? వధువు సంఘంగా ఉన్నాం, రెడీ అవుతున్నాం. ఓకేనా? ఒక వధువురాలుగా రెడీ అయ్యేటప్పుడు మన యొక్క గుణలక్షణాలు, మన యొక్క క్యారెక్టర్ ఎలా ఉందనేది మనం చూసుకోవాలి ప్రియమైన సహోదరులారా. తర్వాత మనం గమనించినట్లయితే నాబాలు అక్కడ నాశనం అయిపోతాడు. అలా అయిన తర్వాత ఈ యొక్క అబిగయీలు యొక్క జీవితం ఎలా ఉండదని మనం గమనిద్దాం. ఈయన దావీదురాజు తెలిసింది, ఈమె చనిపోయిన వెంటనే ఈమె స్త్రీ బాధపడదని తెలుసుకొని ఎలాగైనా ఆ స్త్రీని మనం ఏం చేయాలి? భద్రపరచాలని దావీదురాజుకి ఒక ఆలోచన వచ్చింది. అయితే దీనికి ఒక చట్టం ఉండాలి కదా, బైబిల్లో అనేది ఒక చట్టం ఉండాలి. ఒక స్త్రీ ఆల్రెడీ ఏమైంది? మ్యారేజ్ చేసుకున్న తర్వాత
మరలా ఆ స్త్రీ మ్యారేజ్ చేసుకోవచ్చా అని చూసినట్లయితే దీనికని ఒక చట్టం అనేది ఉండాలి. అయితే దావీదు ఏదైనా ఒకటి చేయాలంటే ఏం చేసేవాడు అని చూసినట్లయితే అక్కడ ఆయన దగ్గర ఉన్నటువంటి నాతాన్ దగ్గర వెళ్ళి ఆయన అడిగేవాడు ఏం చేయాలి, ఇది కరెక్టా కాదా అని పరిశీలించి తెలుసుకునేవాడు. ఎవరు? ఈ యొక్క దావీదు రాజు. అయితే దేవుని యొక్క ఆలోచన ఏమని దావీదు తెలుసుకొని దాని తర్వాత ఈయన ఆ పనిని చేసేవాడు. అయితే దావీదు రాజు ఎక్కడదా మోసపోయాడని చూసినట్లయితే ఈ యొక్క బర్షెబల యొక్క విషయంలో ఈయన మోసపోయాడు. అయితే ఆయన యొక్క బలహీనత వల్ల అక్కడ బర్షెబల యొక్క విషయంలో ఈయన మోసపోయాడు తప్ప మిగతా అన్ని విషయాల్లో కూడా దేవుని చిత్తం ఏమని తెలుసుకొని అదే ప్రకారం ఈయన చేసేవాడు. అయితే నాబోల యొక్క భార్యగా చూడండి ఈ యొక్క అబిగయల్ ఉన్నది. అయితే ఈమె దావీదు రాజు ఏం చేస్తాడని చూసినట్లయితే ఈమెని పెళ్లి చేసుకుంటాడు. ఎలా పెళ్లి చేసుకోవచ్చు? చట్టం ఉండాలి కదా బైబిల్లో. చదువుకున్న వాక్యము రోమా రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వాక్యం. స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు గాని భర్త చనిపోయిన ఎడల భర్త ఉన్నంత కాలం ఏమవ్వాలి? ధర్మశాస్త్రము వలన అతనికి బద్దురాలు గాని. అంతే. ఇప్పుడు భర్త ఉన్నంత కాలం ధర్మశాస్త్ర ప్రకారము ఆ భర్తకి ఆ స్త్రీ ఏమవ్వాలంటే లోబడాలి. నెక్స్ట్ ఏముంటుంది? భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. చూసారా? ఇప్పుడు ఆ భర్త చనిపోతే ఆ ధర్మశాస్త్రం నుండి ఆ స్త్రీ ఏమవుతుందని చూసినట్లయితే విడుదల అవుతుంది. ఒకవేళ ఈ యొక్క న్యాయ ప్రమాణం ప్రకారము దావీదు ఏం చేశాడని చూసినట్లయితే ఈ యొక్క అబిగయల్ని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు దీనిలో తప్పు ఉందా అంటే లేదు. ధర్మశాస్త్ర ప్రకారం ఏం చేశాడు? ఆ భర్త ఉన్నంతకాలం ఆ భర్తకి ఏమో ఉండాలి? ధర్మశాస్త్ర ప్రకారం కట్టబడి జీవించాలి. ఆ భర్త చనిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయొచ్చు? మ్యారేజ్ చేసుకోవచ్చు. అంటే ఆ యొక్క ఈ ధర్మశాస్త్ర ప్రకారమే దావీదు రాజు ఏం చేశాడని చూసినట్లయితే ఆమెని పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడు మనము ప్రియమైన సహోదరులారా ఈ యొక్క బాబులోని యొక్క క్యారెక్టర్ విడిచి బయట వస్తామో అప్పుడే యేసుక్రీస్తు యొక్క వధువుగా ఆయనకు వధువు సంఘంగా మారుతాం. అంటే ఏమి దీని గురించి అర్థము? ధర్మశాస్త్ర ప్రకారము ఏమవ్వాలని చూసినట్టే కట్టుకున్న భర్తకి లోబడాలి. ఇప్పుడు కట్టుకున్న భర్తను మనం ఏం చేసి ఉండాలి? ఇప్పుడు మనము వధువు సంఘంగా ఉన్నాం ప్రియమైన సహోదరులారా. ఈ వధువు సంఘంగా ఉన్నప్పుడు ఇప్పుడు మనమందరం కూడా ముందు ఎలా ఉన్నాం? బబిలోన్లో ఉన్నాం. ఇప్పుడు బబిలోన్లో మనం చూసినట్లయితే దాన్ని విషయం దేవుని యొక్క సత్యాన్ని తెలుసుకున్నాము, ఇది తప్పు అని అర్థం చేసుకున్నాము, దాన్ని విడిచిపెట్టి బయట వచ్చాము. బయట వచ్చిన తర్వాత ఇప్పుడు క్రీస్తుకు వధువుగా మారాలి. అయితే ఏమి ధర్మశాస్త్రాన్ని మనం ఏం చేస్తున్నాం? నేర్చుకున్నాము. ఈ ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్న తర్వాత ఈ ధర్మశాస్త్రానికి లోబడాలి. అవునా కదా? లోబడి ఇప్పుడు ఏం చేస్తాడని చూసినట్టే దావీదు రాజు పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అదే విధంగా ఎప్పుడు ఈ బబులోను విడిచిపెట్టి మనం వస్తామో అప్పుడు క్రీస్తుకు వధువుగా మనము యాక్సెప్ట్ అవుతాం. దేవుడు యాక్సెప్ట్ చేసుకుంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఒక సంఘంగా, ఒక వధువు సంఘంగా ఏర్పాటు చేసుకుంటాడు ప్రియమైన సహోదరులారా. అయితే అబిగయలు దావీదుని పెళ్లి చేసుకోవడానికి పిలిచినప్పుడు ఆమె ఎలా పోతుందని చూసినట్లయితే ఒక పని మనిషిగా పోతుంది తప్ప ఆమె భార్యగా పోలేదు ప్రియమైన సహోదరులారా. ఈ యొక్క తగ్గింపు తనకి ఎంతగా ఉందో చూడండి. భార్యగా వెళ్ళలేదు, ఆయన భార్యగా పిలిచాడు. అయితే ఆమె తన పాదాలు కడడానికి ఆమె వెళ్ళింది ప్రియమైన సహోదరుల. అయితే చూడండి యేసు ఎలా చెప్తున్నాడంటే ఇప్పుడు మనల్ని బబులోన్ నుంచి వేరుపరిచి ఇప్పుడు ఆయనకు వధువుగా మార్చడానికి మనల్ని పిలిచినటువంటి ఒక గుణలక్షణాన్ని మనం గమనించినట్లయితే ప్రియమైన అసలు ఎంతో ఒక గొప్ప అవకాశం చూడండి దేవుడు ఇచ్చినాడు. అయితే ఈ అవకాశంలో వెళ్తున్నట్టు మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా జీవించి ఆయనకు వధువు సంఘంగా మారడానికి వెళ్ళాలి. అందుకే 31వ వాక్యంలో మీరు చదివినట్లయితే 1 సామ్యుయేలు 25వ అధ్యాయం 31వ వాక్యము. నా ఏలిన వాడవగు నీవు రక్తమును నిష్కారముగా చిందించినందుకే గాని నా ఏలిన వాడవగు నీవు పగ తీర్చుకునేందుకే గాని మనోవిచారమైనను దుఃఖమైనను నా ఏలిన వాడవగు నీకు ఎంత మాత్రము కలుగకపోవును గాక. చూసారా? ఇప్పుడు ఒక స్త్రీ ఏమంటుందని చూసినట్లయితే ఆయనకి చెప్తోంది దావీదు రాజుకి, నువ్వు ఎలాగైనా
ఇప్పుడు ఆయన పగ తీర్చుకోవడానికి నీకు ఈ ఈ యొక్క పని మీకు వద్దు అని చెప్తోంది. అయితే ప్రియమైన సహోదరుల, మనము కూడా ఇప్పుడు ఈ ఆయనకు వధువు సంఘంగా మారడానికి వచ్చినటువంటి మనము కూడా ఎవరితో కూడా మనం ఏం చేయకూడదు అని చూసినట్లయితే ఒక పగ అనేది మనం ఉంచుకోకూడదు అంటున్నాడు. అర్థమవుతుందా? 31, 30 కంప్లీట్ చేశారు సిస్టర్ దాన్ని. యెహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలునగు నన్ను జ్ఞాపకము చేసుకును అనెను. ఆయన ఆమె ఏమంటుందంటే ఆయనతో, నువ్వు ఎప్పుడు రాజుగా అవుతావు అప్పుడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మనము కూడా ఇప్పుడు ఆయనతో పాటు వెళ్ళడానికి వచ్చినట్టే మనము కూడా ప్రియమైన సహోదరుల ఎవరితో కూడా మనం పగను ఉంచుకోకూడదు అంటున్నాడు. ఒకవేళ పగ ఉంచుకోకపోతే మాటలతోనే కూడా మనము మాట్లాడకూడదు. మాటలతో ఏం చేసేస్తుంటాం? చంపేస్తుంటాం. ఆయన చంపాలని పోయినటువంటి వ్యక్తి నువ్వు మాట కూడా మాట్లాడద్దు అంటుంది. ఆయన గురించి ఏమీ మాట్లాడద్దు, నువ్వు పగ తీర్చుకోవద్దు అంటున్నా. ఆ విధంగా ప్రియమైన సహోదరులరా, మనము కూడా అలాంటి ఒక జీవితాన్ని జీవించకూడదు అని చెప్తున్నాడు ప్రియమైన సహోదరులు. 32వ వాక్యం చదవండి సిస్టర్. అందుకు దావీదు, నాకు ఎదురు పడుటకై నిన్ను పంపిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. చూసారా ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ఈ 144,000 మంది కంప్లీట్ అయ్యి యేసుక్రీస్తుతో పాటు వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు దేవునికి ఏం చేస్తాడు? దేవునికి ఏం చేస్తాడు? చదవండి. స్తోత్రములు కలుగును గాక అంటున్నాడు. అయితే దేవుణ్ణి సంతోషపరిచి పెట్టేది ఎవరంటే ఈ యొక్క 144,000 మంది, దానిలో ఒక పాలిభాగస్తులు అవడానికి వచ్చినటువంటి మనమే ప్రియమైన సహోదరులారా. అందుకే ఇక దావీదు చేసినటువంటి పని ఆమెతో తెలుసుకొని ఏమండి ఆమెకును స్తోత్రం తెలియపరిచాడు, దేవునికి స్తోత్రం తెలియపరిచాడు ప్రియమైన సహోదరులు. 33వ వాక్యంలో మీరు చదవండి. నేను పగ తీర్చుకొనకుండను, ఈ దినమున ప్రాణము తీయకుండను, నన్ను ఆపినందుకై నీకు ఆశీర్వాదము నందును గాక. చూసారా ఎవరి వలన ఆయన కాపాడబడ్డాడంటే స్త్రీ, ఆ అబిగయీలు యొక్క స్త్రీ వల్ల ఆయన కాపాడబడ్డాడు. ఇప్పుడు చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఇప్పుడే ఈ యొక్క లోకాన్ని నాశనం చేసేసి ఉంటే మన యొక్క పరిస్థితి ఎలా? దేవుడు నాశనం చేసి ఉంటే మన పరిస్థితి ఎలా అని వేచి ఉంది. కారణం ఏమంటే మనం పరిపూర్ణంగానే. అందుకే ఏం చేసిందంటే నువ్వు వెళ్ళొద్దు, ఇలా చేయొద్దు అని చెప్పి ఎవరు చెప్పింది? స్త్రీ. కారణం మేము ఎదుర్కొని పోతున్నాం, మనం పోవడానికి ఆయన వేచి ఉన్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ఇంకా వేచి ఉందంటే కారణం మనమే అంటున్నాడు ప్రియమైన సహోదరులారా. 42వ వాక్యం చదివేసిన సిస్టర్. త్వరగా లేచి గార్ధబొమ్మ మీద ఎక్కి తన వెనుక నడుచుచున్న 5 పనికెత్తులతో కూడా దావీదు పంపిన దూతల వెంబడి రాగా దావీదు ఆమెను పెళ్లి చేసుకొనెను. చూసారా, వెంటనే ఆమె ఏం చేసింది చూసినట్టయితే ఆమెను పెళ్లి చేసుకుంది ప్రియమైన సహోదరులారా. ఇప్పుడు మనం కూడా క్రీస్తుకు వధువుగా మారాలంటే ఆ యొక్క క్యారెక్టర్, బబులోని యొక్క క్యారెక్టర్ని విడిచిపెట్టి మనము కూడా ఆయన వధువు సంఘంగా మారడానికి మనం ప్రయాసపడాలి. అందుకే 1 పేతురు 1వ అధ్యాయం 8వ వాక్యం మీరు చదువుకున్నట్లయితే 1 పేతురు 1వ అధ్యాయం 8వ వాక్యం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. చూసారా, మీరు ఆయన చూడలేదు, ఆయనను ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మ రక్షణను పొందుచు చెప్ప నసహ్యమును మహిమాయుక్తమైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. చూసారా, ఇప్పుడు ఆ ఆనందము మనలో ఉందా? చెప్ప సఖ్యమనంత ఆనందం ప్రియమైన సహోదరులరా, దాన్ని రుచి చూస్తేనే తెలుస్తాం. ఇప్పుడు ఏదైనా ఒక మనం తినడంలో ఏదైనా ఒకటి తినప్పుడే దాన్ని టేస్ట్ చేయమనేది తెలియపరుస్తాం. అలాగా ఇప్పుడు చెప్పసఖ్యన ఆనందం మనం కలిగి ఉంటామంటే ఎలా? దానిలో రుచి చూడాలి. నేను పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు వధు సంఘంగా నేను మారుతాను, క్రీస్తుకు శరీరంగా నేను ఉన్నానని చెప్పగలమా? క్రీస్తు తలగా ఉన్నారు, నేను శరీరంగా ఉన్నాను. ఈ శరీరము తలకు తగిన శరీరంగా ఉందని మనం భావించాలి. ఎప్పుడు ఇది భావిస్తామో ఖచ్చితంగా చెప్పసఖ్య ఆనందంగా మనం ఉన్నాం. చెప్పలేనంత ఆనందంగా మనం ఉన్నామని మనము చెప్పగలము ప్రియమైన అంటే దాన్ని రుచి చూడాలి. రుచి చూస్తేనే చెప్పగలము ప్రియమైన సహోదరులారా. నెక్స్ట్ లోక రాసిన సువార్త 21:36.
కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడని చెప్పెను. చూసారా, మనం ఏం చేయాలని చూసినట్లయితే ఇవన్నీ జరగబోతుంది, అన్ని విషయాలు దేవుడు మనకు బయలుపరిచేశాడు. ఎల్లప్పుడూ మనం ఏం చేయాలని చూసినట్లయితే ప్రార్థనతో ఉండాలి, మెలకుగా ఉండాలి. మెలకుగా ఉండి ప్రార్థనతో ఉన్నప్పుడే దేవుడు మనకు ఆ జయాన్ని మనం కలిగిస్తాడు. ప్రియమైన సహోదరుల, ఎలాగా ఆ స్త్రీ తన భర్త మరణించిన తర్వాత దావీదురాజు దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకుందో, ఆ విధంగా మనం కూడా ఈ యొక్క భూలోకాన్ని విడిచి ఈ యొక్క బబులోని యొక్క స్థితిని విడిచి ప్రభువైన యేసుక్రీస్తుని వధువు సంఘంగా మారడానికి మనం అందరం కూడా వెళ్ళడానికి ఇచ్చేస్తున్నాం. కాబట్టి ఈ యొక్క స్త్రీ యొక్క గుణలక్షణం మనం గమనించినట్లయితే ఈ స్త్రీ ఎంత ఒక గొప్ప విషయాన్ని చేసింది అనేది మనం గమనించాలి. అయితే మనము కూడా ఇప్పుడు ఒక ప్రభువైన యేసుక్రీస్తుకి వధువుగా మారాలని వచ్చినట్టు మనం కూడా అలాంటి ఒక గుణలక్షణం కలిగి ఉండాలి. ఎలాంటి గుణలక్షణం? అబిగయీలు యొక్క జీవితంలో జరిగిన ఒక గుణలక్షణం. అలాంటి ఒక గుణలక్షణం కలిగి ఉన్నప్పుడే దేవుడు ఆ యొక్క అదే మనం చెప్పుకున్నాం కదా ముందు వాక్యంలో 1 పేతురులో ఆ ఆనందం చెప్పగలిగిన వారుగా ఉండాలి. చెప్పలేనంత ఆనందంగా ఉండాలి. ఎందుకంటే దాన్ని రుచి చూసినప్పుడే ఆనందాన్ని బయలుపరచగలం ప్రియమైన సహోదరులు. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప సత్యం దేవుడికి మనం ఇచ్చాడు. కాబట్టి విన్న సత్య ప్రకారం దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించును గాక.